మార్కు సువార్త 16వ అధ్యాయము చివరి వచనం. వారు బయలుదేరి వాక్యము అంతటను ప్రకటించుచుండిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియలను వాక్యమును స్థిరపరచుచుండెను. ఉపయోగించి వాక్యమును స్థిరపరచుచుండెను. అది పాయింట్. ప్రార్థన చేసే వ్యక్తికి ముఖ్యంగా ఒకటి ఉండాలి. ఏంటంటే విశ్వాసం. అది పక్క. మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని మీరు నమ్మిన ఎడల నిశ్చయముగా అవి మీకు అనుగ్రహింపబడును అన్నాడు మార్కు 11లో. ఇది మీకు తెలుసు. ఎంత ప్రార్థన చేశాం, చాలా సుదీర్ఘ ప్రార్థన చేశామా, చాలా చిన్న ప్రార్థన చేశామా అనేది కాదు. ప్రార్థించే వ్యక్తి యొక్క హృదయంలో ఉన్న విశ్వాసమే కార్యసిద్ధి కలిగిస్తుంది. ఒకడు అనుకున్నాడు, నా మీద చేతులుంచి నా రోగం ఉన్న దగ్గర తడవి దైవజనుడు నాకు స్వస్థత ఇస్తాడు అనుకున్నాడు. కానీ ఆయన లోపల నుంచి బయటికి కూడా రాలా. పోయి యోర్దాన్లో 7 మార్లు మునిగి శుద్ధుడికి అవుతాడు పొమ్మని అన్నాడు. కడుపులో మండిపోయింది. వచ్చిన ఆయన పెద్ద ఆయన, అన్నిట్లో పెద్ద, సౌండే, అధికారంలో కూడా సౌండే. మంది మార్బలాన్ని వేసుకొని బంగారు దుస్తులను తీసుకొని వచ్చాడు. కానీ సేవకుడు లోపల నుంచి బయటికి కూడా రాలా. యోర్దాన్లో 7 సార్లు మునగమను, ఆ కుష్ఠజబ్బు పోయింది పొమ్మను అన్నాడు. కడుపులో మండిపోయింది. తిప్పరారథం అన్నాడు. ఆవేశంగా వెళ్ళిపోతున్నాడు. ఎంత సేవకుడైతే మాత్రం ఎంత గర్వమా! నా అంతటి మనుషుడు వస్తే కనీసం లోపలికి పిలవకుండా సరే తీసేయి, బయట నిలబెట్టైనా కనీసం చేతులుంచి నన్ను స్వస్థపరచాల్సింది. యోర్దాన్లో మునిగేది ఇంతకంటే ఈ మురికి నది కాకపోతే మా దగ్గర మంచి నదులు లేవా అయింది అని ఆవేశంగా వెళ్తే పనివాడు చెప్పాడు, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దైవ సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు ఓవర్ యాక్షన్ పనికిరాదు. ఎట్లా? దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దైవజనుల దగ్గరికి వచ్చినప్పుడు ఓవర్ యాక్షన్ చేయకూడదు. అది నువ్వు ఏదన్నా అవకాశం ఉన్న దగ్గర చెయ్యి. దేవుని దగ్గర, దైవ సేవకుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి, వినయంగా ఉండాలి. నా యజమానుడా, దైవజనుడు ఇంకొక రిస్క్ పని నీకు చెప్తే నువ్వు చేయవా? ఏం చెప్పాడు? యోర్దాన్లో 7 సార్లు మునగమని అన్నాడు. అట్లా కాకుండా 100 రోజుల పాటు తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి అట్టనే ఉండమని అంటే ఉండాలిగా. రోగం తగ్గాలంటే అట్లాంటి పని ఏం చెప్పలేదుగా. పెద్ద మొత్తంలో డబ్బన్నా అడిగాడా? పైసా ఆశించలేదుగా. నువ్వు తెచ్చిన బంగారు కానీ, నువ్వు తెచ్చిన దుస్తుల బట్టలు కానీ ఏమీ ఆశించలేదుగా. అసలు నువ్వు ఎట్లాంటి పొజిషన్లో వచ్చావు ఏం పట్టించుకోలేదుగా. అర్థం కాలేదా? ఆయన కక్కుర్తి మాలోహం కాదని, ఆయన డబ్బు వెంట పరిగెత్తేవాడు కాదు, నిజంగా దైవజనుడని నీకు అర్థం కాలేదా? నువ్వు డబ్బు చూపిస్తే డబ్బుకు బెండయ్యే రకం కాదని తెలియలేదా? అధికారాలకు భయపడేవాడు కాదు, అతడు నిజముగా దైవజనుడని నీవు గ్రహించలేదా? దైవజనుడు చెప్పింది చేయాలా అన్నప్పుడు అంతేనంటావా? అంతేనయ్యా. ఈ మాటలు విన్న తర్వాత నయమాను అనేవాడికి విశ్వాసం కలిగింది. అరే తప్పు చేశాను, నిజమే కదా, తగ్గిద్ది కదా, ఎందుకు ఆవేశపడ్డాను అని అప్పుడు బాధపడి వెళ్ళి ఆ యోర్దానులో 7 మార్లు మునిగినప్పుడు 7వ మారు లేచినప్పుడు అతని దేహం మీద ఉన్న కుష్ఠం అంతా పోయి పసిపిల్లవాని దేహము వలె మారిందని రాజుల 2వ గ్రంథము 5లో మనకి వ్రాయబడి ఉంది. 5వ అధ్యాయంలో నయమాను స్టోరీ. ఇక్కడ అతనేమనుకున్నాడంటే పైన తడవి ప్రార్థన చేస్తాడు, జబ్బుగా ఉన్న స్థలమును ముట్టి ప్రార్థన చేస్తాడు అనుకున్నాడు. కానీ దేవుడు దైవజనుని ద్వారా ఇంకో పని చెప్పాడు, యోర్దాన్లో మునగమని. పనివాడు అతనికి చెప్పినప్పుడు అతనికి విశ్వాసం కలిగింది, వెళ్ళి మునిగాడు, జవాబు పొందాడు.
ఒక ఆమె అనుకుంది, నేను యేసయ్యనేం ముట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆయన వచ్చి నన్ను ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలు నాకు స్వస్థత వచ్చిద్ది అని విశ్వసించింది. ఏమో యేసయ్య ముందుకు వచ్చి, అయ్యా అయ్యా 12 సంవత్సరాల నుంచి అల్లాడిపోతున్నాను అయ్యా అయ్యా ఒక్కసారి నన్ను తాకయ్యా అయ్యా అలా అందామని అనుకోను కూడా అనుకోలా. ఏం అవసరంలా. ఆయన వెళ్తుంటే ఎట్లనన్నా గ్యాప్ తీసుకొని జస్ట్ ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడతాను అనుకుంది. ఆయన ఏమన్నా ప్రార్థన చేశాడు ఆమెకి? పెద్దగా చెప్పండి ప్లీజ్. పోనీ ఆమె ఏమన్నా ప్రార్థన చేసింది ఆయనకి? మరి ఏం చేసింది? ఇప్పుడు ప్రార్థన చేస్తే కదా స్వస్థత, ప్రార్థన చేస్తే కదా నువ్వు నా దగ్గరికి వచ్చావు, నేను ప్రార్థన చేయాలా, నువ్వు కూడా ప్రార్థన చేయాలా, అప్పుడు స్వస్థత మనకు తెలిసి. అక్కడ ఆమె ప్రార్థన చేసిందా? వదిలే. నయమాను ప్రార్థన చేశాడా? మరి ఎలా తగ్గింది? పోనీ లాజరు వాళ్ళ అక్కోళ్ళు ఏమన్నా ప్రార్థన చేశారా? ఆహా. అక్కడ యేసయ్యే చేశాడు. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు జస్ట్ విశ్వాసం ఉంచారు. విశ్వాసం యొక్క శక్తి నీకు అర్థం కావాలని చెప్తున్నా. కొంతమంది దీర్ఘాలు తీసి అబ్బో నాయన అనర్గళంగా ప్రార్థన చేస్తారు, కానీ అది జరిగిద్దని ఖచ్చితంగా నమ్మరు. తలకాయ నిండా తట్టెడు అనుమానాలు. గుంపులో కలిసి ప్రార్థన మాత్రం, ప్రేమగల మా తండ్రి పరిశుద్ధ ప్రభువా దేవా యేసయ్యా నీకు వందనములు తండ్రి స్తోత్రములని చక్కగా చిలక పలుకుల్లాగా చుట్టూ కూర్చొని వినేవాళ్ళు. అబ్బో ఆహా ఓహో చాలా అద్భుతంగా ప్రార్థన చేస్తుంది, సూపర్గా ప్రార్థన చేస్తున్నాడు అనుకోవాలని బిల్డప్ కోసం కొంతమంది చేస్తుంటారు. విశ్వాసం ఉంచి చెయ్యి. ఎంత చిలక పలుకులైనా బలుగు, కానీ ఒట్టి చిలక పలుకులు పలికి విశ్వాసం లేకపోతే ఫాయిదా ఏముంది? ప్రయోజనం ఏముంది? ఏమంటావు? ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏది? మరి దాన్ని ఎందుకు వదిలేశారు? మోకాళ్ళు వేస్తావు, మొర్ర పెడుతుంటావు, కానీ అనుమానంతో లెగుస్తావు. మోకాళ్ళు వేస్తావు, మొర్ర పెడుతుంటావు, జరిగిద్దంటావా అనుకుంటావు. అట్లా మోకాళ్ళు వేసి మొర్ర పెట్టేటప్పుడు విశ్వాసం ప్రాముఖ్యం కదా. అందుకే నేను ఇవన్నీ గమనించాను. విశ్వాసమే ప్రధాన పాత్ర పోషిస్తుంది సమాధానానికి. ఆమె ఏం లేదు, నేను జస్ట్ ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు అనుకుంది. అలాగునే 12 సంవత్సరాలు ఆమెకు కూడా క్యాన్సరే, బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది ఆమెకి నిరంతరం. ఒక స్త్రీకి ఎంత శోధనో అది భయంకరమైన శాపం లాగా ఉంటుంది అన్నమాట. కొద్ది రోజులు అనుభవించాలంటే కొంతమందికి విపరీతమైన కడుపు నొప్పితో కొంతమంది బిడ్డలు అల్లాడిపోతూ ఉంటారు. పాపం 12 సంవత్సరాల బాధపడింది ఆ తల్లి. అయితే నేను యేసయ్య దగ్గరికి వెళ్తే ఆయన ప్రార్థన చేస్తాడు, లేకపోతే నేను పోయి ఆయనకి ప్రార్థన చేస్తా ఏమనుకోలా. జనాల్లోకి వెళ్ళింది, సైలెంట్గా వెళ్ళింది, వెనక ఆయన వస్త్రపు చెంగును అలా టచ్ చేసింది, అంతే. తక్షణమే 12 ఏళ్ల నుంచి నిర్విరామంగా ఇబ్బంది పడుతున్న ఆ సమస్య ఆన్ ది స్పాట్ ఆ సెకండ్లో బ్రేక్ అయిపోయింది. నాకు డౌటు, ఆయన ప్రార్థన చేయాలా, ఆమె ప్రార్థన చేయాలా, స్వస్థత ఎట్లొచ్చింది? మరి యాకోబు పత్రికలోనేమో 5:13లోనేమో 14లోనేమో మీలో ఎవడైనాను రోగి ఉన్న ఎడల సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున నూనె రాసి అతనికి ప్రార్థన చేస్తారు. ఒకవేళ అతడు పాపములు చేసిన వాడైతే అతని పక్షంగా వీళ్ళు ప్రార్థన చేస్తారు కనుక ప్రభు అతన్ని క్షమిస్తాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, ప్రభు అతన్ని లేపును. ఇది కదా మ్యాటరు. మరి ఇక్కడ సంఘ పెద్దలు లేరు, విశ్వాస సహితమైన ప్రార్థన లేదు, నూనె రాసింది లేదు, ఏం లేదు. వస్త్రపు చెంగును మాత్రం ముట్టింది. విచిత్రం చెప్పనా? మీరు ఏమన్నా అనుకోండి, నేను నిజం చెబుతున్నా. విశ్వాసులని చెప్పబడుతూ సీనియర్ విశ్వాసులని పిలువబడుతున్న వాళ్ళకంటే కూడా
అప్పుడే యేసయ్యను కొత్తగా తెలుసుకుంటారే అన్యులు, వాళ్ళ జీవితాల్లో ఎక్కువ అద్భుతాలు జరుగుతాయి. నేను కళ్ళారా చూసా, ఎక్కువ అద్భుతాలు, మామూలు ఆశ్చర్యాలు జరగవు వాళ్ళకి. క్రొత్తగా దేవుళ్ళలోకి వచ్చి పసిపిల్లల్లాగా దేవుడిని నమ్ముతారు చూడు, వాళ్ళ పట్ల మామూలు కార్యాలు జరగవు వాళ్ళ పట్ల. ఎందుకు తెలుసా? సీనియర్ విశ్వాసులకి విశ్వాసం పోయి లాజిక్ వచ్చింది. విశ్వాసం పోయి లాజిక్ పని చేస్తుంటుంది. లాజిక్ అది అంటే తగ్గిద్దిలే, కానీ ఏమో దేవుడి చిత్తం, ఒకవేళ అట్లా ఉండాలని దేవుడు డిసైడ్ చేశాడేమో, అంటే అది పోయిద్దిలే, కానీ ఏమో దేవుడి చిత్తం, పోవచ్చు పోకపోవచ్చు. మనం అంటే మన ధర్మంగా ప్రార్థన చేయాలి అంతే, ఇక ఆయన ఇష్టం. కానీ ఒక నూతన విశ్వాసి, క్రొత్తగా రక్షణలోకి వచ్చినోడు ఏమంటాడు తెలుసా? ఎందుకు చేయడన్నా దేవుడు, ఎన్ని సాక్ష్యాలు విన్నాను నేను, చేస్తాడో, నేను నమ్ముతున్నాను, నీకు ఎందుకు, నేను చేస్తాడు చూడు అని మహాపట్టుబడతారు వాళ్ళు. ఖచ్చితంగా జరుగుతాయి కార్యాలు కూడా. ఎంతమంది ఒప్పుకుంటారు? నువ్వు సీనియర్ విశ్వాసివి, నీ విశ్వాసం గొప్పదా? క్రొత్తగా రక్షణలోకి వచ్చిన వాళ్ళ విశ్వాసం గొప్పదా? నీకు ఆశ్చర్యం కలగలేదా? వాళ్ళు మాట్లాడే మాటలు కొన్నిసార్లు నీకంటే కూడా గొప్ప మాటలు మాట్లాడతారు వాళ్ళు. ఒక్కోసారి అన్యులే చెబుతారు మనకు సలహా, వచ్చి మనం ఏడుస్తుంటే దగ్గరకు వచ్చి, ఏంది బాధపడతావు, అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకొని ఆ నాయన్ని నమ్ముకున్నోళ్ళు అందరూ బాగుపడుతున్నారు, నీకు కూడా మంచి రోజులు వస్తాయిలే, బాధపడవాకని వాళ్ళు చెబుతారు. అప్పుడు మనం గదిలోకి పోయి తలుపు వేసుకొని పైకి ఊసుకోవాలా. ఎక్కడ పైకి ఊస్తే అప్పుడు ముఖం మీద పడిద్ది కదా, లేకపోతే మన మీద మనం ఊసుకోవటానికి కుదరదుగా. అందుకని పైకి ఊస్తే కరెక్ట్గా ముఖం మీద పడితే అప్పుడు సిగ్గు వచ్చింది. వాళ్ళ విశ్వాసము ఆమె వచ్చి చెబుతుంటుంది నీకు, నువ్వు నమ్మినవాడు బలవంతుడని, నువ్వు నమ్మినవాడు సర్వశక్తుడని, నువ్వు నమ్మినవాడు కార్యం చేస్తాడని, నీకు మంచి రోజులు వస్తాయని, నువ్వు బాగుపడతావని, నువ్వు స్వస్థత పొందుతావని. యేసు ప్రభు నమ్మిన వాళ్ళు చాలామంది దీవించబడ్డారని. ఒక అన్యురాలు వచ్చి విశ్వాసంతో మాట్లాడుతుంటే బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా నువ్వేమో తర్కాలు, లాజిక్లు పెట్టి అట్టెట్ట జరిగిద్ది, ఏమో ఇంత కార్యం కూడా జరిగింది, పనికి మళ్ళీ మాట్లాడుకుంటావు. అలాగేనండి అనుమానాలు పెట్టుకుని నువ్వు బతుకుతున్నావు. అవునా కాదా? నా పాయింట్ ఏంటంటే, అసలు ప్రార్థనే లేకుండా స్వస్థతలు కూడా జరిగాయి, అది బైబిల్లో ఉంది. ప్రార్థన చేసినప్పుడు కూడా కార్యాలు జరిగాయి, అది బైబిల్లో ఉంది. సేవకులు ప్రార్థించినప్పుడు కూడా కార్యాలు జరిగాయి, అది బైబిల్లో ఉంది. ఇంకా చెప్పాలంటే ఇంకొక మాట కూడా వినండి. పౌలు నడికట్లైనను చేతి వస్త్రములైనను రోగులకు తగిలినప్పుడు బాగుపడ్డారని ఉంది. అక్కడ కూడా ప్రార్థన జరగల. ఒకవేళ ఆ క్లాత్ తీసుకెళ్ళి రోగి మీద అయితే ఏమని ప్రార్థన చేస్తారు? పౌలు చేతి వస్త్రం తగ్గాలి, రోగం తగ్గాలి అంటారా? పౌలు నడికట్టు రోగం తగ్గాలి అంటారా? ఏమంటారు? పౌలు చేతి వస్త్రములైనా, నడికట్లైనా, తుంట్ల వస్త్రాలైనా రోగులకు తగిలినప్పుడు వారు స్వస్థత నొందారని ఉంది. టచ్ అయితే చాలు స్వస్థత వచ్చింది. చదువు 19 అపోస్తల కార్యం 19వ అధ్యాయము. దేవుడు పౌలు చేత విశేషమైన సూచక్రియలు జరిగించాడు. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు. చూడండి ఏం చేశారో తెలుసా? విశ్వాసులు ఉంటారు కదా, చేతి గుడ్లు ఉంటాయి కదా, నడికట్లు ఉంటాయి కదా, పౌలు శరీరానికి టచ్ చేసేవాళ్ళు, పౌలు శరీరానికి తగిలేటట్టు విసిరేవాళ్ళు. ఆ వస్త్రం పౌలు శరీరాన్ని టచ్ చేసింది కదా, అది తీసుకెళ్ళి రోగి మీద వేసేవాళ్ళు. వాడికి స్వస్థత వచ్చేది. పౌలు దగ్గరికి వచ్చిన నడికట్లు ఉంటాయి కదా, ఆ నడికట్టు తీసుకొని పౌలు దూరంలో ఉన్నాడు అనుకో, ఆయనకు తగిలేటట్టు విసిరి ఆ నడికట్టు తీసుకెళ్ళి రోగి మీద వేస్తే వాడికి తగ్గేది. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారు విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ ప్రార్థన జరిగిందని ఉందా? ప్రార్థన చేసిందని ఉందా?
ఆ వస్త్రాలు తెచ్చి ప్రార్థన చేశారా? లేదు. సంఘ పెద్దలు నూనె రాసి ప్రార్థన చేశారని యాకోబు పత్రిక ఉంది. అపోస్తలులు నూనె రాసి అనేక రోగులను స్వస్థపరిచిరని ఉంది. మీరు గుర్తిస్తే చాలా చోట్ల ప్రార్థన లేని ప్రదేశంలో సైతము విశ్వాసము పనిచేసినట్టు లేఖనం సాక్ష్యమిస్తుంది. నీ ప్రార్థన నిన్ను స్వస్థపరిచిందనలా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. సమాధానం గలదానివై పో అన్నాడు. ఇప్పుడు మీకేమర్థమైంది? అమ్మయ్య, అట్టయితే ప్రార్థన చేసే అవసరం లేదు కన్నయ్య అనేది అర్థమైందా? కొంచెం బరువు దిగినట్టుంది కదా గుండెల మీద నుంచి. అంటే విశ్వాసం ఉంచితే చాలు, ఇక ప్రార్థన చేయాల్సిన అవసరం లేదన్నమాట అని కొంపతీసి ప్రార్థన కొట్టారు. దానికి కూడా కారణం ఉంది, చెబుతా. ప్రార్థన అవసరమే, అంతకంటే శ్రేష్టంగా విశ్వాసము మరి ముఖ్యంగా అవసరం అని చెప్తున్నాను నేను. కొన్నిసార్లు సుదీర్ఘమైన ప్రార్థన చేయటానికి టైం ఉండదు, విశ్వాసమే అక్కడ పనిచేసిద్ది. హిజ్కియా సుదీర్ఘ ప్రార్థన చేయలా, విశ్వసించిన వాడై 2 ముక్కలు అన్నాడు అంతే. యేసయ్య కూడా సుదీర్ఘ ప్రార్థన చేయలే. లాజర్ని, చచ్చిపోయిన లాజర్ని తిరిగి బతికించేటప్పుడు 2 ముక్కలు అన్నాడు అంతే. తండ్రి, నీవెల్లప్పుడూ నా మనవులు వినుచున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవులు వినుచున్నావు. అయితే నీవు నన్ను పంపితివని నా చుట్టూ ఉన్న వీరు తెలుసుకున్నట్లు ఇదిగో నీకు ప్రార్థన చేస్తున్నానని, లాజరు బయటకు రా అన్నాడు. సుదీర్ఘ ప్రార్థన చేయలే, చాలా చిన్న ప్రార్థన. కావాలంటే చూడు, యోహాను సువార్త 11వ అధ్యాయము. తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని, నీవు నన్ను పంపితివని చుట్టూ నిలుచియున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిన నేను. అద్దుగో, వారి కోసం నీకు ఈ మాటలు చెప్తున్నా అని అంతే. బాయ్, అందరూ కలిసి స్తోత్రాలు చెప్పండి అని అందరూ, మీరు మొదలు పెట్టబోయారు, మీరు కాదు, యేసయ్య. అందరూ కలిసి స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి అని చెప్పించలా. రాయి తీయండి, రాయి తీయండి అన్నాడు అంతే. రాయి పక్కకు పెట్టారు. ఇక తండ్రి, నీవు నా మనవులు వినుచున్నావు, ఎల్లప్పుడూ వినుచున్నావు అని నేను ఎరుగుదును. నీవు నన్ను పంపిదివని నా చుట్టూ ఉన్న వీళ్ళు తెలుసుకోవాలి. అందుకు ఈ మాట చెప్తున్నా. అయిపోయింది, ఇదే ప్రార్థన. ఎంత ప్రార్థన? ఇంతనా? ఇంత ఎన్ని నిమిషాలు వచ్చింది? లాజరు బయటకు రా అంటే చచ్చిపోయినాడు, అలాగ లేచి వచ్చాడు. అది అంటే ఇక్కడ ఏది పని చేస్తుంది? సుదీర్ఘ ప్రార్థనలు చేసి విశ్వసించనిచో ఆ ప్రార్థనలన్నీ వట్టి మాటలుగా గాలికి పోతాయి తప్ప ప్రయోజనం శూన్యం. చిన్న 4 ముక్కలు నువ్వు మాట్లాడినా దేవునికి నువ్వు అప్పచెప్పిన ఆ విషయాన్ని నిశ్చయంగా దేవుడు నెరవేర్చగలడని నువ్వు విశ్వసించగలిగితే ఆ 4 ముక్కలే శక్తివంతమైనదే కార్యసిద్ధి కలిగిస్తుంది. ఇది నా పాయింట్. అర్థమైందా? ఒక అంశాన్ని గురించి 4 ముక్కలు నువ్వు మాట్లాడితే ఆ 4 ముక్కలు విశ్వాసంతో కానీ నువ్వు పలకగలిగితే జవాబు వచ్చింది. విశ్వాసము లేనిది నువ్వు 400 ముక్కలు మాట్లాడినా ఒట్టిదే, ఒట్టి చిలక పలుకులే. చిలక పలుకులు అంటే ఏంటో తెలుసా? మనం ఏం మాట్లాడితే అది నేర్చుకుని అది మాట్లాడుతుంటుంది అంతే. ఒకసారి మాట్లాడితే 10 సార్లు మాట్లాడుతుంటుంది. హే మిట్టు బిట్టు హలో అంటే హలో 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 అంట. చిలక పలుకులు అంటే అయ్యి అన్నమాట, పదే వల్లించటాలు. అవి వినేవాళ్ళకి బిల్డప్గా బాగుంటాయి, కానీ దేవునికి విశ్వాసంతో కూడిన మాటలు కావాలి. అది పాయింట్. ఇప్పుడు నువ్వు చదివించిన వచనం ఏంది, ఇప్పుడు మాకు నువ్వు చెప్తుంది ఏంది అన్న డౌట్ మీకు వచ్చింది. చెబుతా. మనకు కార్యసిద్ధి జరగటానికి కావలసినది మొదట విశ్వాసము. ఈ విశ్వాసము వినుట ద్వారా కలిగిద్ది. వినుట దేవుని గూర్చిన మాట, యేసును గూర్చిన మాట వలన కలిగిద్ది. కాబట్టి వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించుచూ వెళ్ళిరి.
ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల చేత వాక్యమును స్థిరపరచుచుండెను. షాలేము రాజు అన్న ధైర్యం ఏంటంటే దేవుని బలం ఏంటో, దేవుని శక్తి ఏంటో, దేవుని జ్ఞానం ఏంటో, దేవుని ప్రేమ ఏంటో, దేవుని నడిపింపు ఏమిటో, దేవుని ప్రభావం ఏంటో బిడ్డలకి అవగాహన కల్పిస్తూ నేను ముందుకు సాగిపోతే ఆ సంగతులన్నీ విన్న బిడ్డలు దేవుని శక్తి ఎడల విశ్వాసం ఉంచగలిగితే ఖచ్చితంగా కార్యాలు దేవుడు చేసుకుంటూ వస్తాడు. నేను ఎవరిని బాది ప్రార్థన చేశా, ఎవరి కోసం మొత్తుకొని చేశా, స్పీకర్లు పగిలిపెట్టేట్టు నేను ఎవరి కోసం గందరగోళం చేసి ప్రార్థనలు చేయలే. నా ముందుకు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా 2 మొక్కలు అట్లా అంట. నిలబెట్టి ప్రార్థన చేసేటప్పుడు కూడా రోగంగా ఉన్న ప్రదేశాల్లో పాసిబిలిటీ ఉంటే చేతులు ఉంచండి. కొంతమందికి అది డౌటే, మీరు చేతులు ఉంచితే మాకు తగ్గిద్ది కానీ మా నెత్తిన మేము చేతులు పెట్టుకుంటే మాకెట్ట తగ్గిద్దన్నా అని డౌటు. దానికి కూడా లేఖనమే మనకు సాక్ష్యం. మీరు చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థత నొందేదరు అని ఉందా లేదా? పెద్దగా చెప్పండి. అది కూడా ఎక్కడుంది? మార్కులోనే ఉంది. అది కూడా ఎక్కడుంది? జస్ట్ మీరు ఇందా కిందకి చదివేది కదా, కొంచెం పైకి చదవండి. 17వ వచనం చదవండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా, ఆ. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఎవరు చేతులుంచినప్పుడు చెప్పండి? ఎవరు చేతులుంచినప్పుడు? పాస్టర్లు చేతులుంచినప్పుడు అనుందా అక్కడ? బాయ్ చెప్పండి. షాలేము రాజు చేతులుంచినప్పుడు అనుందా? అక్కాయ్ చూడు ఏముంది అక్కాయ్? నమ్మినవారు అంటే ఎవరు అక్కాయ్? షాలేము రాజు ఒక్కడేనా? విశ్వాసం, దేవుని ఎడల విశ్వాసం ఉండి నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందెదరు అన్నాడు. ఎవరు చేతులుంచినప్పుడు స్వస్థత పొందుతారు? పాస్టర్లా? నమ్మినవారు అన్నాడు. ఈ నమ్మినవారు అన్న దగ్గర ఎవరు వస్తారు? సేవకుడు వస్తాడు, విశ్వాసం వస్తుంది, పరిచారకుడు వస్తాడు, పరిచారకురాలు వస్తుంది. టోటల్గా యేసుని ఎంతమంది విశ్వసించారో వారందరూ వస్తారు. వీరు చేతులుంచినప్పుడు రోగులకు స్వస్థత కలిగిద్దట. తమ్ముడు నువ్వు కూడా, చెల్లి నువ్వు కూడా, అమ్మా నువ్వు చేతులుంచినప్పుడు కూడా విశ్వాసంతో వాడికి స్వస్థత వచ్చింది. జబ్బు పోవున్నట్లు నువ్వు ప్రార్థన చేయగలిగితే పోయిద్ది స్వస్థత. చేతులుంచితే స్వస్థత. మళ్ళీ చేతులుంచి ప్రార్థన చేస్తే కూడా అలా చెయ్యి ఉంచు అన్నాడు అంతే. తండ్రి బిడ్డకి బలహీనత తగ్గునుగా కానీ చెయ్యి ఉంచు అంతే, వాడికి రోగం తగ్గిద్ది అన్నాడు. ప్రార్థన చేయమని ఉందా అక్కడ? చేతులుంచి మొత్తుకొని ఉందా? విశ్వాసము గలవాడివైతే విశ్వాసము గలదానివైతే నువ్వు చేతులుంచు తగ్గిద్ది అన్నాడు. ఎదుటి వాళ్ళ మీద చేతులుంచినప్పుడు వాళ్ళకు రోగం తగ్గినప్పుడు నీ బలహీనత మీద నువ్వు చేయించితే నీకు తగ్గదా? నమ్మిన వ్యక్తివి, నువ్వు కూడా రోగివి, పెట్టు చెయ్యి, అడుగు దేవుణ్ణి. నేను గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని అందరినీ ప్రయోజకులుగా చూడాలన్నదే నా ఆశ. అది అసలు నా పాఠం. అది పనికిమాలినోళ్ళ కాదు. అందరూ నా చేతి కిందకి రండి అని తయారు చేసే సరుకు కాదు ఇది. ఇది సత్య సంబంధమైన సరుకు. ఎట్లా అంటే లోకాన్ని ప్రభావితం చేయాలో నువ్వు బలపడి. షాలేం రాదన్న చెయ్యి కోసం నువ్వు ఎగబట్టం కాదు, నువ్వు చేతులుంచి రోగులను స్వస్థపరిచే కృప పొందావు. కానీ నీకు విశ్వాసం లేదు ఆ విషయంలో. నీ విశ్వాసం ఎట్ట తగలబడిందంటే మనం చేతి తగ్గిద్దా, మనమే సేవకులమా, ఉద్యోగం చేస్తుంటమే, పనికి పోతుంటమే, వ్యాపారానికి పోతుంటమే, మనం ఇంట్లో వంట పని చేస్తుంటమే, మనం ప్రార్థన చేస్తే తగ్గిద్దా అని ఎవరికి వాళ్ళు. ఇక్కడ విశ్వసించిన వారి వలన ఇవి కనపడతాయి అన్నాడు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియ జరిగిద్ది అన్నాడు.
నువ్వు పనికి వెళ్ళావా, ఉద్యోగానికి వెళ్ళావా, వ్యాపారానికి వెళ్ళావా, లేకపోతే నువ్వు ఇంకో పనిలో ఉన్నావా? ఒకటి, పాపమును వదిలిపెట్టి పరిశుద్ధ రక్తములో కడగబడి దేవునికి చెందిన వ్యక్తివా కాదా? అది మెయిన్. నీ ప్రార్థన దేవుడు వింటాడా వినడా? నువ్వు అడిగితే దేవుడు చేస్తాడా చేయడా? నీకు విశ్వాసం ఉందా లేదా? దేవునికి నీకు ఆ రిలేషన్ ఉందా లేదా? నాకు నా యేసయ్యకు అనుబంధం ఉంది అంటే చేయొద్దు. నా తండ్రి నా ప్రార్థన వింటాడు, నేను అడిగితే చేస్తాడని నిశ్చయిత ఉంటే చేయొద్దు. వింటాడా నీ మాట? వింటాడా? అట్లయితే నువ్వు చేయించు, సమాధానం వచ్చింది అవతల. ఇది కావాల్సిందే. ఇది విశ్వాసి దగ్గర కావాల్సిందే. అంటే వాళ్ళంటే పెద్ద పెద్దోళ్ళు, ఎంతలా వాళ్ళేంది? నీకంటే లావు ఉన్నారా, నీకంటే ఎత్తున్నారా? వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు, నువ్వు చిన్న చిన్నోడివా, నువ్వు చిన్న చిన్న దానివా అని నువ్వు అనుకుని ఆ భ్రమలో బ్రతికేటట్టు చేశాడు శత్రువు. నిన్ను మోసగించాడు, పిచ్చి మొహమా. అట్లా మోసం చేశాడు వాడు నిన్ను. ఇక్కడ కూర్చున్న ప్రతి విశ్వాసి తన చుట్టూ ఉన్న సమాజానికి దేవుని శక్తిని రుచి చూపించగలిగితే సమాజాలు మండవా? రాదా ఉజ్జీవం? కానీ అందరూ కలిసి ఎట్లా ఫిక్స్ అయిపోయారు? మన దగ్గర ఏమి లేదు, అంతా బుస్సే, ఉన్నదంతా షాలేమన్న దగ్గర ఉంది, ఆ పైన యేసయ్య దగ్గర ఉంది. కానీ వాక్యం ఏం చెబుతుంది? యేసయ్య వాక్యం ఏం చెబుతుంది? విశ్వసించిన వారి వలన దేవుడు తన కార్యాలు జరిగిస్తాడని చెబుతుంది. ఇంకా చెప్పాలంటే పచ్చిగా చెప్తున్నా, పెద్ద పేరు మోసిన సేవకులని ఎచ్చులు పడి బిల్డప్ ఇచ్చే వాళ్ళ దగ్గర గొప్ప కార్యాలు జరగవు. అది ఒకవేళ నా విషయంలో మీరు అనుకున్న బుస్సే. మళ్ళీ చెబుతా ఇంకా క్లియర్గా, అబ్బో ఆయన అమ్మో, అబ్బో ఏమమ్మో అని మీరు ఎవరినో ఆకాశానికి ఎత్తి చూస్తారే, వాళ్ళు కూడా కొంతమంది పబ్లిసిటీ చేస్తారు చూడు, స్వస్థత వరము కలిగిన దైవ జనులని, అది బుస్సే. వాళ్ళ వల్ల కార్యాలు జరగవు. ఒరిజినల్గా కార్యాలు జరిగేది ఎవరు వల్ల తెలుసా? సామాన్యుల వల్ల జరుగుతాయి. ఆమె ఎవరో తెలియదు, పోతా ఉంటుంది దేవుని బిడ్డ. నువ్వు సమస్యలో ఉంటావు, ప్రభా ఈ బిడ్డను ఒకసారి దర్శించు నాయనా అని వెళ్ళిపోయిద్ది. మళ్ళీ ఆమె నీకు కనపడదు, నీకు తగ్గిపోయింది ఇక్కడ. ఇక మళ్ళీ నువ్వు ఆమెకు భజన చేయడానికి, అమ్మో మహాతల్లి చెయ్యి పెట్టింది తగ్గిపోయింది, నువ్వు మళ్ళీ ఆమెకు దండలు వేసి సన్మానాలు చేసి దండాలు పెట్టాక కనపడదు ఇక. అలా తమ్మును తాము మరుగు చేసుకుంటూ నేనెంత వాడిని, నేనెంత దాన్ని తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు చూడు, హెచ్చింపు నాశించకుండా. వాళ్ళ వల్ల జరుగుతాయి తమ్ముడు బలమైన కార్యాలు, వాళ్ళ వల్ల జరుగుతాయి సూచక క్రియలు. వాళ్ళకిస్తాడు కృప. గోరంత దానికి కొండంత బిల్డప్ ఇచ్చి ఎచ్చులు పడి హడావుడి చేసి ఓవర్ యాక్షన్ చేసి కథలు చేసే వాళ్ళ దగ్గర కాదు కార్యం. నేను చెప్పేది నగ్న సత్యం. అపోస్తలులు ఒక దగ్గర లేరు, తిరుగుతా ఉన్నారు. నువ్వు సన్మానం చేస్తే చేయించుకోరు. వాళ్ళ వల్ల అద్భుతం జరిగితే చూపించరా, దీన్ని చూపించు అనరో, పెట్టు కెమెరా ఇటు పెట్టు అనరో. నో, కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఆనాటి భక్తుల్లాగా ప్రతి విశ్వాసి తయారు కావాలి. ఎవరో ఒకడు తోపుగా, ఒకడు పెద్ద మొనగాడు, ఎవరో ఒకడు ప్రార్థన చేస్తే కార్యం కాదు. యేసు ప్రభు శిష్యుడిగా విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క పురుషుడు, ప్రతి ఒక్క స్త్రీ విశ్వాసులై ఉంటే, దేవుని శక్తిని ఎరిగిన వారై ఉంటే, సాటి మనిషి బాధను చూసి వేదన పడే మనసుంటే వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అలా ప్రతి విశ్వాసిలోకి ఆ ఉజ్జీవం వచ్చినప్పుడు అది నిజమైన ఉజ్జీవం అవుతుంది. ప్రతి విశ్వాసి అలా చైతన్యవంతురాలై సమాజంలో దేవుని శక్తిని చూపగలిగిన నాడు సమాజాలు ఉజ్జీవింపబడతాయి. కొల్లలుగా ఆత్మలు రక్షించబడతాయి. అది
దట్ ఈస్ ద రియల్ రివైవల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాయ్ గట్టిగా చెప్పు, చెప్పు. ఒక సేవకుడుగా, ఒక కాపరిగా ఉన్నవాడికి దేవుడు బాధ్యతను అప్పచెప్పింది తన పిల్లల్ని అలా తయారు చేయమని. అరబంద మాలోకాల్లాగా, సోదోళ్లలాగా ఎవరి చేతికో, ఎవరి దయకో, ఎవరి దాక్షిణ్యానికో దండాలు దశకాలు పెట్టుకుంటా, గడగడలాడుతా, పడిగాపులు కాసుకుంటా కాదు. నా పిల్లలారా, ఇది సత్యం. దేవుడు నాకు అనుగ్రహించిన బిడ్డలు, అలాగే అనేక ప్రాంతాల్లోంచి ఇతరుల ఉపదేశం పొంది రక్షింపబడి కూడా వచ్చినటువంటి బిడ్డలారా, బయట సేవకుల దగ్గర రక్షింపబడితే నేను మీకు ఉపదేశకుణ్ణి, నా ద్వారా రక్షింపబడితే నేను మీకు ఆత్మీయ తండ్రిని. కాబట్టి ఇద్దరికీ చెప్తున్నా. ఇప్పుడు చెప్పు, తగ్గదా నీకు? నువ్వు చేస్తే సమాధానం రాదా? ఏం కావాలి నీకు? మారు మనసు పొందావు, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందావు. ఇవి లేకపోతే ముందు సరి చూసుకో. నీకు ఈ లేవా? సరి చూసుకో. ఇవి ఉన్నాయా? అట్లయితే నువ్వు నమ్మిన వ్యక్తివైతే నీ వలన దేవుడు కార్యాలు చేస్తాడు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు బలిపీఠం మీద ఉండి వాక్యం చెప్పేవాడి ద్వారా జరిగినాయా? అపోస్తలుల ద్వారా జరిగినాయా? ప్రవక్తల ద్వారా జరిగినాయా అనేది బైబిల్లో టెస్ట్ చేస్తే ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవాడి ద్వారానే కాదు. బల్ల దగ్గర అందరూ కూర్చుంటే అన్నం వడ్డిస్తారే, మీకు అన్నం వడ్డించే వాళ్ళ చేత ఎప్పుడన్నా ప్రార్థన చేయించుకున్నారా మీరు? మీకు అన్నం వడ్డించే వ్యక్తుల ద్వారా, మీకు ఉపచారం చేసే పరిచారకుల చేత ఎప్పుడన్నా మీరు ప్రార్థన చేయించుకున్నారా? చేయించుకుంటారా? చేయించుకుంటారా? ఇప్పుడు చేయించుకోవటం కాదక్కాయ్, ఇంతకుముందు ఎప్పుడన్నా చేయించుకున్నారా? చేయించుకున్నారా? చేయించుకోరు. నేను చెబితే చేయించుకుంటారు. ఆమె కరెక్ట్. నేను సేవకులను చూపించి ప్రార్థన చేయించుకోమన్నా సరే నాకెళ్ళి చూస్తారు. ఇటు నేను చెప్పి అటుపోతే వెనకుంటారు. అక్కడ ప్రార్థన చేస్తున్నారు కదండి వాళ్ళుగా, నువ్వు చేయన్నయ్యా. వాళ్ళు కాదు, నువ్వు చేయన్నయ్యా. వాళ్ళు అంటోళ్ళు అయితే మా దగ్గర చాలామంది ఉన్నారు, నువ్వు చేయి అన్నయ్య, మేము వచ్చింది నీ కోసం అన్నయ్య. నా కడుపు మంట అర్థమవుతుందా మీకు? ఏంటిది కడుపు మంట? ప్రయోజకులు కావాల్సిన వాళ్ళు పనిహిమానోళ్ళు అవుతున్నారు ఏందని నా కడుపు మంట. దేవునికి స్తోత్రం. ఏం చెప్పండి, నేను ఇప్పుడు చెప్పింది చెప్పండి. ప్రయోజకులు కావాల్సిన వాళ్ళు పనిహిమానోళ్ళు అవుతున్నారు ఏందని నా కడుపులో బాధ. వీళ్ళు ఎంతకాలం పిల్లకాయల్లాగా ఉంటారా? వీళ్ళేం బాగుపడరా? వీళ్ళేం ఎదగరా? వీళ్ళేం ప్రయోజకులు కారా అని నా బాధ. నేతి బీరకాయల్లో నెయ్యి ఉండనట్లు విశ్వాసులని బిల్డప్ కానీ వీళ్ళ దగ్గర విశ్వాసం ఏడదొచ్చిందిరా అని నా బాధ. ఆవంతున ఎండ ఆవంతున మాడేటట్టు కొడుతుంటే ఎర్రని ఎండలో నల్లులు మండేట్టు మాడతా కూడా నిలబడి ఉన్నారు. ఏందంటే నువ్వు ప్రార్థన చేయాలా, నువ్వు చేయాలా. మీరందరూ కలిసి ఒకడిని పైకెత్తితే, ఒకడే చేస్తే అది ఉజ్జీవం కాదు, అది ఉజ్జీవం కాదు. ప్రతి బిడ్డలోకి చైతన్యం రావాలి. ప్రతి వ్యక్తి తన కర్తవ్యాన్ని గుర్తుపట్టాలి. ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన శక్తి ఏమిటో తెలుసుకోవాలి. నీకు భోజనం వడ్డించే వాని చేత, భోజనం వడ్డించే ఆమె చేత ప్రార్థన చేయించుకోవటం తెలుసా? నీకు తెలియదు. కానీ దేవుని వాక్యం చూస్తావా? చూడు, అపోస్తల కార్యం 6వ అధ్యాయము 8వ వచనం 2వ వచనం నుంచి చదువు. అప్పుడు 12 అపోస్తలులు తమ పాదముల యొద్ద శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించటం మాని ఆహారమును పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే ఆగు,
నాకెళ్ళి చూడండి. మేము దేవుని వాక్యమును ప్రకటించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. అంటే మేము ప్రార్థించాలి, వాక్యం ప్రకటించాలి, ఈ రెండు పనులు మావి. కాబట్టి ఈ రెండు పనులు చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలుచుకోండి, మేము వాళ్ళని ఈ పనికి నియమిస్తామన్నారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నియమించబడే వాళ్ళు వాక్య విషయంలోనూ ప్రార్థన విషయంలోనూ అపోస్తలులతో ఈక్వల్ కాదు. మళ్ళీ చెప్పేదా? మళ్ళీ ఒకసారి మొట్టమొదటి నుంచి చదువురా, జాగ్రత్తగా వినాలి ఈ మాట. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యులను సమూహమును పిలిచి మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. మేమేం వాక్యం ప్రకటిస్తాం, వాళ్ళేమో వాక్యం ప్రకటించరు గనక వాళ్ళు జనాలకి భోజనం సంగతి చూసుకుంటారు. అంటే ఇప్పుడు భోజనం పని చేసేవాళ్ళు వాక్యం ప్రకటించేవాళ్ళ, ప్రకటించిన వాళ్ళ? నోరున్నోళ్ళందరూ పెద్దగా చెప్పండి. ఇప్పుడు ఆహార పనికి ఆహారం పంచిపెట్ట, ఇప్పుడు కూటమి అయిపోయింది అనుకో, శుక్రవారం మీరందరూ వరుస కూర్చుంటారు. వాళ్ళు వస్తారు, ఇక ప్లేట్లు తీసుకొని గ్లాసులు తీసుకొని ఆహారం తీసుకొని వచ్చి మీకు అన్నము సాంబారు ఆ చట్నీ అవన్నీ వడ్డించే వాళ్ళు వస్తారు కదా. రారా, వాళ్ళు ఏం పని చేస్తారు? వాళ్ళు ఇక్కడ ఎప్పుడన్నా కనపడి వాక్యం చెప్పారా? చెప్పరు కదా. వాక్యం చెప్పేది శాలేమన్న కదా, లేకపోతే వేరే అన్నోళ్ళు సేవకులు. మరి వాళ్ళు ఎవరు? పరిచారకులు. వాక్య పరిచర్య అయితే వాళ్ళు చెయ్యరు. మరి ఏం చేస్తారంటే మీకు అన్నం పెడతారు. అవునా? ఇప్పుడు ఈ లెక్క ప్రకారం మీకుండే అభిప్రాయం ఏంటంటే, మీకు అన్నం పెట్టేవాళ్ళు బలిపీఠం మీద ఉన్నంత వ్యక్తితో ఈక్వల్ కాదు, బలిపీఠం మీద ఉండి వాక్యం చెప్పే వ్యక్తితో ఈక్వల్ అయితే కాదు. బలిపీఠం మీద ఉండి వాక్యం చెప్పాను దైవజనుడు, అమ్మో అది ఆ లెక్క వేరు. వాళ్ళదే ఉంది, వాళ్ళు చట్నీ వేసేవాళ్ళు, సాంబార్ పోసేవాళ్ళు, అన్నం పెట్టి వాళ్ళదే ఏముంది కదా. కానీ వాక్యం ఏం చెబుతుందో తెలుసా? 7 ఏర్పరిచారు. ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, పరమేనాసు, నికోలాసు, మొత్తం 7. చదువు ఆ పేర్లు. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగకు ఉందమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను, అద్దుగో స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకయ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకున్నది. వారిని అపోస్తలుల యొద్దకు నిలువబెట్టిరి. ఆగండి, వీళ్ళు వాక్యం చెప్పేవాళ్ళ? పెద్దగా చెప్పండి ప్లీజ్, నోరు తెరిచి స్పందించండి, లేకపోతే మైక్ ఏడని పెట్టి పోతా నేను అలుగుతా. చెప్పండి. ఎవరు వీళ్ళు? వాక్యం చెప్పేవాళ్ళ కాదు కదా. జస్ట్ వంట పని దగ్గర వడ్డించేవాళ్ళు, ఫుడ్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళ వల్ల సూచక్రియలు జరుగుతాయా? మామూలుగా జనాభిప్రాయం ఏంటో చెప్పనా? వీళ్ళ వల్ల జరగవు. జరిగేది ఎవరి వల్ల అంటే వాక్యం చెప్పేవాళ్ళ వల్ల జరుగుతాయి. అది జనాల నమ్మకం. ఎంత వెర్రితనం! ఇప్పుడు చూడండి, వీరు ప్రార్థన చేసి వారు వీళ్ళలో 7 2 మతిపోయే అద్భుతాలు చేశారు. స్టెఫన్ లైఫ్ చూడు, చదువురా, కిందికే చదువురా, స్టెఫన్ జీవితం వచ్చింది. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అద్దుగో, ఎవరయ్యానా బాయ్? చట్నీ అయ్యి, ఇక్కడ చట్నీ అయిపోయింది. సాంబార్ కావాలా అమ్మా? చట్నీ అయిపోయిందా? ఏమంటావా? కొంచెం అన్నం తింటా, కొంచెం అయినా. ఈ పని చేసేవాడి దగ్గర అద్భుత కార్యాలు సూచక్రియలు చేసే శక్తి దేవుడు ఉంచాడన్నది మీరు నమ్మగలరా? ఎందుకు నమ్ముతారు? మీకు బిల్డప్ కావాలి, హడావుడి కావాలి, వేదిక మీద కనపడాలి, అగ్రపీఠం మీద కనపడాలి.
ఆ? గంభీరమైన పర్సనాలిటీ ఉండాలి. కనీసం టేప్ పెట్టి కొలిస్తే 6 అడుగులు ఉండాలి. ఆ? వస్త్రాలు చినిగిపోయిన వాళ్ళు, సరైనటువంటి వస్త్రధారణ లేనోళ్ళు, కురూపులుగా ఉన్నోళ్ళు మీ ముందు వచ్చి, అమ్మ పచ్చడి ఏమంటావా, అమ్మ సాంబారేనా, అమ్మ అన్నం తింటావా అన్న వ్యక్తిని ప్రార్థన చేయమంటావు నువ్వా? తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ. వాళ్ళ దగ్గర ఉంచాడు శక్తి ఆయన. వాళ్ళ దగ్గరే కాదు, నీ దగ్గర కూడా ఉందే. ఎంతకాలం సంఘమా దీన్ని గుర్తించకుండా, ఎంతకాలం సంఘమా ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మరచి నిద్రపోతావు? ఎంతకాలం సంఘమా ఒక మనిషిని ఆధారం చేసుకొని బతికేస్తావు? అందరూ బలవంతులు కావాలని దేవుడు కోరుకుంటుంటే, అందరూ శక్తివంతులు కావాలని దేవుడు కోరుకుంటుంటే, విశ్వసించిన వారందరూ ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయని దేవుని వాక్యం ఇంతగా నొక్కి వక్కానిస్తుంటే, ఎవరో ఒక మనిషిని హైలైట్ చేసుకొని ఎంతకాలం మీరు బ్రతుకుతారు? నువ్వు నడుం కట్టాలి, ఇది సత్యం. నువ్వు మోకాళ్ళు నీ ప్రార్థన చేస్తే కార్యం చేస్తాడు దేవుడు. నీ ఇంటి పక్కన ఆ చెల్లికి బాగలేదు, శాలేమన్న రాడు ఆడికి, మరి ఎవరు చేయాలి? అప్పుడు శాలేమన్న లేకపోతే మరి ఇంకొక అన్న దొరికితే బాగుండు, ఇంకొక అన్నయ్య కూడా లేడా, ఇంకొక అక్కయ్య అన్న దొరికితే బాగుండు, అక్కయ్య కూడా లేదు, అట్టయితే ఇంకో సంఘం పాటనన్న పిలవాలి. నేను అంటున్నాను, నీకేం మాయ రోగం? డైరెక్ట్గా అడుగుతున్నావు, విశ్వాసివి కాదా? పనికి మాలిన దద్దమ్మ, నువ్వు విశ్వాసివి కాదా? నీ దగ్గర విశ్వాసం లేదా? నువ్వు యేసు రక్తంలో కడగబడలేదా? నువ్వు పరిశుద్ధ పరచబడలేదా తమ్ముడు? నీ ప్రార్థన దేవుడు వినడా? నీవు విశ్వసించినప్పుడు, విశ్వసించి దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు వానిని స్వస్థపరచడా? ఎక్కడ పెట్టావు ఈ వాక్యాలని? అపోస్తలులే కాదు, భోజనపు బల్ల దగ్గర పనిచేసిన వాళ్ళు బయలుదేరి కూడా ఓళ్ళ నోళ్ళని కదిలిచ్చారు. బల్ల దగ్గర పనిచేసిన వాళ్ళు ఓళ్ళ నోళ్ళని కదిలిచ్చారు, ఉజ్జీవంతో నింపారు. అర్థమవుతుందా నాయనా? బాధ కలుగుతుందా? వాస్తవం నొప్పి పుట్టించిదిలే. సమరయ ప్రాంతానికి పోయాడమ్మా ఫిలిప్పు 8వ అధ్యాయంలో. పోతే చూడు ఏం జరిగిందో. అక్కడ వాడొక దేవుళ్ళ చలామణి అవుతున్నాడు, గారడి సీమోను. వాడు మ్యాజిక్కులు చేస్తా జనాల్ని బురుడి కొట్టించి దేవుని మహాశక్తి ఇతడే అని జనం వాడికి మొక్కటం మొదలుపెట్టారు. వాడి పేరు గారడి సీమోను. వాడున్న ప్రాంతానికి పోయాడు. ఎవరమ్మాయన? వంట దగ్గర పని చేస్తాడే ఆయన. పోయి మొదలుపెట్టి వార్త చెబుతుంటే దేవుడు అద్భుతాలు చేయటం మొదలుపెట్టాడు. అద్భుతాలు చేయటం మొదలుపెట్టాడు. సమరయ గుప్పు మందే. చెప్పాలంటే అప్పటికి అక్కడ ప్రసిద్ధిగాంచిన గారడి సీమోన్ అనేవాడు కూడా వచ్చి దేవుడు ఫిలిప్పు చేత గొప్ప కార్యాలు చేస్తుంటే చూసి వాడు కూడా బాప్తీసం పొందాడు. దేవుడి మహాశక్తి కూడా పొందింది బాప్తీసం. ఎవరా శక్తి? జనం అనుకున్నది వీడిని, గారడి సీమోన్ని. వాడు కూడా పోయి పొందాడు బాప్తీసం. పెద్దలారా, ఇప్పుడు చెప్పు చెల్లి, నీ ఇంటి పక్కన వాళ్ళకు నువ్వు ప్రార్థన చేస్తే జవాబు రాదా? దానికోసం ఎవరి దగ్గరకు నువ్వు తీసుకెళ్ళాలా? నువ్వు అవిశ్వాసమైతే తీసుకెళ్ళు, నీ దగ్గర విశ్వాసం లేకపోతే తీసుకెళ్ళు. నీ ప్రార్థన దేవుడు వినడు అని నీకు నమ్మకం ఉంటే అప్పుడు తీసుకెళ్ళు. నువ్వేదో అక్రమ జీవితంలో జీవిస్తున్నావును, నా ప్రార్థన దేవుడు వినడు, ఎందుకంటే నా నీతి దేవుడికి దిక్కు, దేవునికి ఆధారం, మరి నేను నీతి కలిగి ఉండకపోతే దేవుడు వినడో, నేనేమో మరి అవినీతిలో బతుకుతున్నాను, నేను తప్పుడు జీవితంలో ఉన్నాను, అందుకని నా ప్రార్థన వినడం అనే ఫీలింగ్ నీకుంటే అప్పుడు తీసుకెళ్ళు. అరే, యేసు రక్తంలో కడగబడ్డావు, చెడుతనం వదిలేసావు, దేవుని కృపతో పవిత్రంగా బతుకుతున్నావు, బతకడానికి పోరాడుతున్నావు.
ఆయన నీ ప్రార్థన వినేటప్పుడు నీ నీతిని ఆధారం చేసుకొని కాదు, యేసు నామం, యేసు నీతిని ఆధారం చేసుకొని దేవుడు జవాబిస్తాడు అని 100 సార్లు చెప్పా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ నీతిని గుర్తు చేసుకోవాకు, నీకు దండం పెడతా అని చెప్పా. నీ నీతిని గుర్తు చేసుకుంటే నీ నీతిని బట్టి జవాబిస్తాడా? యేసు నామాన్ని బట్టిస్తాడా? యేసు నామాన్ని నువ్వు వాడాల్సి వచ్చింది అంటే నువ్వు ఎంత నీతిగా బతికినా అది అక్కడ చెల్లుబాటు కాదు. అలాగని వెచ్చలవిడిగా బతకమని చెప్పట్లా, నువ్వు జాగ్రత్తగా బతుకుతావు. అయినప్పటికీ నీ డౌట్ కొంతమందికి, ఎంత జాగ్రత్తగా బతికినా అన్నీ మానుకున్నా ఏందోలే మన ప్రార్థనకు అంత శక్తి ఉంటుందా, మనం చేస్తే దేవుడు వింటాడా అంటే నీ ప్రార్థన నీ నీతి నీ మంచితనాన్ని బట్టి కాదు నాయన, నువ్వు ఉపయోగించే యేసు నామం ఉంది చూడు, ఆ నామాన్ని బట్టి జవాబు. అదే కదా నేను మక్కినేని వారి పాలెంలో ఆ తల్లి సాక్ష్యం చెప్పింది ప్రార్థనా విజయాల్లో. ప్రార్థనా విజయాలు ఎందుకు పెట్టింది అసలు? ఎవరికోళ్ళు చైతన్యం పొందాలని, ఎవరికోళ్ళు శక్తివంతులు కావాలని. నువ్వున్న బజారు నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోవాలి దేవుని బిడ్డ. నువ్వున్న బజార్ రావాలా నీ దగ్గరికి, అక్క నా కోసం ప్రార్థన చేయవా, తమ్ముడా నువ్వు నీ వీధి రావాలా, నీ గ్రామం రావాలా, కదలాలా. నీ ఊరికి నేను వస్తే కాదు, నీ దగ్గరికి కదిలిస్తాడు దేవుడు. విశ్వాసం నీ దగ్గర ఏడిస్తే, విశ్వాసం నీ దగ్గర ఉంటే నీ దగ్గరికి పరిగెత్తుతారు ప్రజలు. ఉద్యమం ఎక్కడి నుంచో కాదు, నీలో నుంచే బయలుదేరాలి, నీలో నుంచి బయలుదేరాలి. నేను ఇంతసేపు చెబుతున్నానా, ఇప్పుడు భలే వింటున్నారా? కూటం అయిపోగానే మళ్ళీ మారు మనసు పొందుతారు. వీడు చెప్పిన ఏం మనం మనసులో పెట్టుకోకూడదని మళ్ళీ మొదటికి వస్తారు. ఎంతకాలం వస్తారో చూస్తా. దేవునికి స్తోత్రం. నేను చెప్పేది నగ్న సత్యం, మా వాక్య సత్యం నేను చెప్తుంది. బల్ల దగ్గర, భోజనం బల్ల దగ్గర వంట సిద్ధపరిచి వడ్డించేవాడు ఒక ఊరిని కదిలిచ్చాడు పోయి, సమరయ మొత్తాన్ని. అక్కడున్న మాంత్రికుడిని సైతం బాప్తీసంలోకి నడిపించాడు. నా పాయింట్ ఏంటంటే, స్వస్థత ప్రార్థన నువ్వు చేయవచ్చు. అలాగని నువ్వు బాప్తిస్మానికి మళ్ళా బల్లెవటానికి సాహసించకూడదు. అది సేవకుల బాధ్యత, ఆత్మీయ నాయకుడి బాధ్యత. అర్థమైందా? నువ్వు వారికి సువార్త చెప్పి వారి కోసం ప్రార్థన చేసి వారిని స్వస్థపరచవచ్చు. ఒకవేళ దేవుడు ఏర్పాట్లో నువ్వు ఉండి సేవకత్వానికి దేవుడు దైవజనుడు గుర్తించి నీ మీద చేతులు ఉంచితే బాప్తీసం కూడా ఇవ్వచ్చు, బల్ల కూడా ఇవ్వచ్చు. దానికి ముందు విశ్వాసంతో ప్రార్థించటం, విశ్వాసపు శక్తితో నింపబడి ఎదుటి వాళ్ళకి సువార్త చెప్పటం, ప్రార్థన చేయటం అనేది నువ్వు చేయాలి. అప్పుడు కదా ఊళ్ళూళ్ళు ప్రభావితం అయ్యేది. అప్పుడు కదా వీధులు, బజార్లు, పట్టణాలు, పల్లెలు ఉజ్జీవింపబడేది. సంఘంలో ఉన్న మొదటి వ్యక్తి దగ్గర నుంచి చివరి వ్యక్తి దాకా ప్రార్థనా పరులు కావాలి, విశ్వాసపరులు కావాలి, ప్రార్థించేవారు కూడా కావాలి. దేవుని ఆశ, నా ఆశ, మీరు ఎదుటి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేస్తే వారు స్వస్థత పొందాలి. అలాంటి విశ్వాసం నీలో ఉండాలని నేను ఆశపడి ఎదురు చూస్తుంటే ఇక నా బతుకంతా పట్టేటట్టుంది. ఇక ఏంటిది పట్టేది? మీరు ప్రార్థన చేయటం అనేది ఇక జరిగేటట్టు లేదు. ఎందుకంటే మీకు నమ్మకం లేదుగా. చాలేమన్నా ప్రార్థన వింటాడని నమ్మకం, కానీ నేను కూడా ఆయన రక్తంలో కడగబడ్డాను, నేను కూడా ఆయన బిడ్డల్లో ఒక బిడ్డగా అయ్యాను. మా నాన్న ఉన్నాడండి, మా నాన్న, మేము 6. మా పెద్ద అక్క అడిగితే చేస్తాడు, మా రెండో అక్క అడిగితే చేయడా? ఏయ్ ఓ ఎవచ్చవే నీవు అంటాడా మా రెండో అక్కనే? అంటే మా నాన్న ఏం చేసిద్ది? మా అక్క గొంతు పట్టుకుంటుంది పోయి, ఎవచ్చవే నన్ను అడుగుతున్నావా, నేనెవరో నీకు తెలియదా అని గొంతు బీసికిద్ది అంతే. ఆయన అంటాడా? నాన్న అంటాడా? మూడో అక్క అడిగితే
చేస్తాడు. 4వ అడిగితే చేస్తాడు. అన్నయ్య అడిగితే చేస్తాడు. ఆఖరణ పుట్టాను నేను అడిగితే చేయడా? చెప్పండి. ఇప్పుడు యేసయ్యకి షాలేమన్న ఒక్కడే బిడ్డైంది, మరి నువ్వెవరివి చెప్పు? బిడ్డవి కాదు, ఎంత ముద్దు బిడ్డవి. నీకోసం కూడా ప్రాణం పెట్టాడుగమ్మా, నువ్వు కూడా బిడ్డవే కదరా తల్లి. నిన్ను ముద్దాడుకోలా, నిన్ను ప్రేమించలా, నీకోసం గాయాలు పొందలా, నీకోసం రక్తం దారిపోయిలా, నీకు ఎన్నో ప్రార్థనలకు జవాబీలా, ఇప్పుడు నువ్వు మోకాళ్ళు ఏడ్చినా నీకు వెంటనే ఉత్తరం ఎట్లా? మరి ఏం విశ్వాసం రా నీది? తల్లి నువ్వు ఎందుకు ఆలోచించవు? షాలేమన్న ఒక్కడే బిడ్డ కాదు, నువ్వు కూడా యేసయ్య బిడ్డవే. నువ్వు కూడా యేసయ్య బిడ్డవే తమ్ముడు. నీ ప్రార్థన కూడా వినబడిద్ది. అసలు ఇంతెందుకు, అన్యుడి ప్రార్థన విన్నాడాయా? అపోస్తలుల కార్యం 10లో కొర్నేలి నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను యెహోవా సన్నిధికి ప్రభువు సన్నిధికి జ్ఞాపకార్థముగా చేర్చబడినవి. అసలు ఇంకా ఆయన మారు మనసు లేదు, రక్షణ లేదు. మిస్టర్ కొర్నేలికి పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తి, కాకపోతే కాస్త నీతిగా బతికాడు, దాన ధర్మాలు చేశాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రార్థనాపరుడు. కానీ మారు మనసు లేదు, రక్షణ లేదు. పేతురు ప్రకటిస్తే అవి 2 జరిగినాయి. కానీ అంతకు మునిపే అతని ప్రార్థనలు దేవుడు విన్నాడని రాసింది లేఖనంలో. రక్షణ బాప్తిస్మం పొందని ఒక అన్యుడైన కొర్నేలి ప్రార్థన వినబడినప్పుడు ఆయన రక్తంలో కడగబడిన నీ ప్రార్థనకు దేవుడు విలువివ్వడా? కాకపోతే నేను ముందు పుట్టి ఉండొచ్చు, నువ్వు నా తర్వాత పుట్టి ఉండొచ్చుమా. నేను ముందు రక్షింపబడి ఉండొచ్చు, నువ్వు తర్వాత రక్షింపబడి ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, మా నాన్నకి 6 ఎట్లా పిల్లలం అవుతామో, 6 జన్మకు నాన్న కారణమయ్యాడు, అందరం ఆయనకు పిల్లలు ఎట్లా అవుతామో, మనందరం మీరందరూ కూడా యేసయ్యకి అలాగే పిల్లలు. సరే మీకంటే ముందు పుట్టాను అనుకో, పెద్ద కొడుకుని అనుకుందాం, నా మాట వింటాడు. అసలు ఇంకా చెప్పాలంటే పెద్దోళ్ళకి కోరికలు ఎక్కువ తీరుస్తాడు, చిన్నవాళ్ళకి తీరుస్తాడు. చెప్పండి, మీరు చెప్పండి. అసలు ఇంకా పెద్దోడిని తన్నబోతాడు. వాడికి ఇచ్చారు, నాకు లేదు అంత. నువ్వు గాడిదలాగా పెరిగి బుద్ధి లేదు. వాడు చిన్నోడు, పశువుడు, వాడు అడిగితే ఇవ్వాలా, అవసరమైతే నువ్వు కూడా ఇప్పించాలా, నీ చేతిలో కూడా అడిగి పెట్టాలా. ఇంకా మాట్లాడు. చిన్నోడు అడిగిన కోరికలు. ఇప్పుడు చెప్పండి, అసలు ఎవరు ప్రార్థనకి విలువ ఎక్కువ ఉంది? ఏమి లేదు, నువ్వు పక్క బాధపడుతున్న వ్యక్తిని చూసి పోయి నూనె రాసి ప్రార్థన చేసి గదిలోకి పోయి ఆ మనిషికి చెప్పు, నీ కోసం నేను చేస్తా ప్రార్థన, నువ్వు భయపడొద్దు, నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీ సమస్యకు పరిష్కారం ఇస్తాడు, నేను చేస్తా నా తండ్రికి నీ పక్షంగా విజ్ఞాపన, నా తండ్రి నా మనవి వింటాడు. యేసయ్య ఏమన్నాడు? తండ్రి నా మనవులు నీవు ఎల్లప్పుడూ వినుచున్నావని అనుమానంగా ఉందన్నాడా? వింటామేమో అనుకుంటున్నాను అన్నాడా? వినుచున్నావని నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను తండ్రి, నా మనవులు నువ్వు ఎల్లప్పుడూ వింటావు తండ్రి అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, నా మనవులు విన్నావు అనేశాడు. నీ మనవులు కూడా యేసయ్య వింటాడు, తండ్రి వింటాడు. ఇంకా చెప్పాలంటే మనం డైరెక్ట్గా వింటాడంటే అనుమానం అనుకో, యేసునామం ఉందిగా, సరే నీ నామంలో నీ స్వభావంలో వినకపోయినా యేసయ్యను బట్టన్నా నీ ప్రార్థన వింటాడు కదా. ఇంకెన్నిసార్లు తిరగేయమంటారు అట్లు? ఇప్పుడు 3వసారి వచ్చా మళ్ళీ అదే పాయింట్కి, అటు ఇటు తిరిగేస్తాను బాగా మీ మైండ్కి ఎక్కాలని. ఏమెక్కింది ఇప్పుడు? నా పాయింట్ అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? నిజంగా నేను చెప్పిన మాట మీకు అర్థమై మీరు రంగంలోకి దిగి మొదలు పెడితే అమ్మో, ఇక ఆ ఉద్యమం మామూలుగా ఉండదు, మహా ఉద్యమం వచ్చేస్తుంది. ఇక ప్రతి విశ్వాసి చైతన్యవంతుడై
ముఖ్యమైన కార్యాలేమో దైవజనుడికి అప్పజెప్పేసి ప్రజలను ప్రభావితం చేసేటువంటి ఈ కార్యాలు నువ్వు చేయటం మొదలు పెడితే, ఫిలిప్పు 2 చేశాడు, ప్రకటించాడు, అద్భుతాలు చేశాడు, దొరికినోడికి బాప్తీసం ఇచ్చాడు, పరిశుద్ధాత్మను పొందినట్లు చేతులు ఉంచడానికి అపోస్తలులను పిలిపించాడు. 8లో ఉంటుంది. అందరం చైతన్యవంతులం కావాలమ్మా. సింపుల్. మీ ఇంటి పక్కన ఓ తల్లికి పిల్లలు లేరు, ఓ చెల్లికి సంవత్సరాలుగా అల్లాడిపోతుంది. ఆ మధ్య నువ్వే ఆ ఇంటి పక్క కిరాయికి వచ్చావు. నీకు ఆమె బాధ తెలిసింది. మరే వచ్చేసండి మా చర్చికి వస్తావా, పిల్లలు పుట్టేటట్టు ప్రార్థన చేపిస్తాను అంటాం కాదు. చర్చిగా అమ్మ మా ఆయన దంతాడు, రాకపోతే ఏముండదు మరి ఇంకా నీ ఇష్టం అంటావు. నువ్వు నీ నెక్స్ట్ డైలాగ్ అదే. వస్తే చూస్తావు, రాకపోతే ఇంక చేయగలిగింది లేదు, నీ ఇష్టం అంతే అంటావు. అన్నప్పుడు పిల్లలు లేకపోతే తనులు ఆడ తింటాం వద్దులే. అది కాదు నువ్వు అనాల్సింది. నువ్వేమనాలి తెలుసా? ఆ విషయంలో నువ్వు సఫర్ అవుతున్నావా? అవునక్క నేను సఫర్ అవుతున్నాను. సరే, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. తమ్ముడు నువ్వు కూడా ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. సరే, నీకోసం నేను ప్రార్థన చేస్తాను, నీకు దేవుని సమాధానం వచ్చేటట్టు నేను విజ్ఞాపన చేస్తాను. గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీకోసం మొర్ర పెడతాను అని ఆ బిడ్డ పొట్ట మీద చేయబెట్టు. కొంతమందికి భయం, నేను వాళ్ళని టచ్ చేస్తే వాళ్ళ దెయ్యాలు నాకు పడతాయేమో అని. కొంతమంది ఇట్ట బెదిరించారు, కొంతమంది వాళ్ళ మీద చెయ్యి పెట్టారంటే వాళ్ళవి మీకు పడతాయి పోతారని. ఈ భయం దెబ్బకి చేతులు ఉంచరు. నేను చెబుతున్నా, ఇట్ట భయపడతామనే ముందు ఇచ్చిన వాగ్దానంలో ఏమన్నాడు తెలుసా? నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు అన్నాడు. అసలు ఫస్ట్ ఇచ్చిన అథారిటీ, అధికారమే అదే ఇచ్చేశాడు. దయ్యాలకు మీరు భయపడద్దు, మీరు ఆజ్ఞాపిస్తే వెళ్ళిపోతాయి అన్నాడు. ఇంకా నీకు పట్టేది ఎక్కడ చెల్లి? ఇప్పుడు నువ్వు చేయాల్సింది చెప్తున్నా, అయినో తమ్ముడు, నువ్వు కూడా అయినో. నీ పక్కన ఉన్న ఒకడు సఫర్ అవుతున్నాడు. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, శాలేమన్న దగ్గరకు వస్తావా చూసుకో, మరి వస్తే మామూలుగా ఉండదు. మరి వస్తే మళ్ళీ ప్రార్థన చేస్తాడు, వరకు అసలు మామూలుగా ఉండదు ఇంకా అని చెప్పడం కాదు. వాడు రావచ్చు రాకపోవచ్చు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, శాలేమన్న దగ్గరకు వస్తావా కాదు, వస్తాడు ఖచ్చితంగా. వచ్చేటప్పుడు రాకముందే నువ్వు కార్యం చేయగలవు. అది ఎలాగో చెప్తా. ఇప్పుడు పిల్లలు లేరు, బాధపడుతున్నారు, సఫర్ అవుతుంది. నీకు మాట్లాడే ఛాన్స్, మాట్లాడావు. చెప్పాలా? చెల్లి, ఇదిగో నీ పొట్ట మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నా, నీ కడుపు పండాలని ప్రార్థన చేస్తున్నా, కళ్ళు మూసుకో అని కన్నీరు గార్చు. బిడ్డ నలిగిపోతుంది దేవా. ఒక ఆడదానికి గొడ్రాలనే నెపం చాలా గాయపరిచింది. సంతానం లేని కారణం చేత శుభకార్యాలకు రానివ్వరు. ఇంటూ శుభకార్యాలకు కూడా గొడ్రాలని ఎడంగా ఉంచుతారు, ముందుకు రానిరు. చాలా క్షోభ నాయన. సంతాన విషయంలో ఈ బిడ్డ పడుతున్న ఆ క్షోభ నేను ఎరుగుదును. తెలిసి తెలియక ఈమె పితరులు చేసిన పాపాలు క్షమించు, నీ రక్తంతో కడుగు. ఈ బిడ్డ ఎందు జాలిపడు, తన భర్త దోషాలు క్షమించు, తన దోషాలు క్షమించు. ఈ బిడ్డ పక్షంగా నేను క్షమాపణ అడుగుతున్నా. నీ బిడ్డని నేను, యేసయ్యా నా కోసం ప్రాణం పెట్టావు, నన్ను అంత ప్రేమించావు, నా మనవి వింటావు, నేనంటే నీకు ఇష్టం యేసయ్యా, నా ప్రార్థనను ఆలకిస్తావు యేసయ్యా. ఈ బిడ్డ కడుపు పండునట్లు చేయి తండ్రి. యేసు నామములో ఈ బిడ్డ కృప పొందును గాక అని నువ్వు ప్రార్థన చేసి చెప్పు. గుర్తుపెట్టుకో, దేవుని కార్యం జరిగిద్ది. లోపల ఏమేం తేడాలో నాకు అనవసరం. సమస్య వైపు చూడను, సమాధానం ఇచ్చే నా యేసు వైపే చూస్తాను నేను. నువ్వు సమస్య చెప్పావు, నేను ప్రార్థన చేస్తా. దీనికోసం మళ్ళా ఒక అమ్మగారిని ఒక అయ్యగారిని తీసుకొచ్చి ఓహో నాయన చాలా సినిమా అవసరమా?
ఆ? ఏం జరిగిందో తెలుసా? రోజు ప్రార్థన చేస్తుంటావు, ఆ బిడ్డ కనపడినప్పుడు చెబుతుంటావు, నీకోసం ప్రార్థన చేస్తున్నా గుర్తుపెట్టుకో, మొన్న చేశా, ఇక రోజు చేస్తున్నా నీకోసం గుర్తుపెట్టుకో చెల్లి, అనతి కాలంలోని అద్భుతం జరగబోతుంది గుర్తుపెట్టుకో, నా దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు గుర్తుపెట్టుకో. నువ్వు చెప్పు, యేసయ్య నా దేవుడు శక్తివంతుడు, నీకోసం ప్రార్థన చేశా, ఎంతోమందికి ఇన్ని సంవత్సరాలు 23 సంవత్సరాల తర్వాత పిల్లల్ని ఇచ్చాడో, అలాంటి అద్భుతాలు చేశాడో. బైబిల్లో శారా 90 ఏళ్ళకి, అబ్రహాంకు 100. అంత కాలం అప్పుడు బిడ్డనిచ్చాడు ఇస్సాకుని. ఈ దేవుని మాటలు నువ్వు చెప్తున్నప్పుడు వినుట వలన అవతల వ్యక్తికి ఏం కలిగిద్ది? సూపరో. ఆ తర్వాత ఏం జరిగిద్ది? విశ్వాసమును బట్టి శారా మృతతుల్యమైన గర్భములో బిడ్డని కనటానికి శక్తి పొందెను అని రాస్తుంది హెబ్రీ పత్రిక 11లో. అది మృతతుల్యమైన గర్భమైనా సరే, ఎప్పుడైతే నీ వాక్కు ద్వారా అవతల వ్యక్తి విశ్వాసం ఉంచడం మొదలుపెట్టిందో, ఆ మృతతుల్య గర్భము సైతము తిరిగి జీవాన్ని పొందిద్ది. నా చెల్లి జీవాన్ని పొందిద్ది. కార్యం జరిగిద్ది. దేవుడు కృప చూపి అనతి కాలంలో కార్యం చేస్తాడు, శీఘ్రంగా. అప్పుడు నీకు వచ్చి చెప్పు, దక్కా ఇన్ని సంవత్సరాలు లేదు, ఇప్పుడు నాకు కార్యం జరిగిందక్క. నువ్వు చెప్పిన దగ్గర నుంచి లెక్కేసుకుంటా ఉన్నాను, ఫలానా టైంకి నాకు ఇట్లా ఉంటుంది, కానీ బ్రేక్ అయిపోయింది, ఎప్పటికీ ఇన్ని నీళ్ళు అయింది అని నీకే వచ్చింది. నేను కన్ఫామ్ చేసుకొని ఇదిగో నీకు చెప్తున్నాను అక్క, నిజంగా దేవుడు కృతజ్ఞతాస్తుతుల్లో అది స్థిరపరచబడాలని చేస్తా తల్లి. నేను దుష్టుడు ఏ విధమైన దాడి చేయకుండా అది దేవుడు నీకు స్థిరపరచాలని మళ్ళీ ప్రార్థన చేయి. నా ప్రార్థన విన్నందుకు నీకు థ్యాంక్స్ లార్డ్, థ్యాంక్స్, కృతజ్ఞతలు నాన్న. నా మనవి విన్నావు. నీ కూతుర్ని, నీ కొడుకుని నువ్వు ఒక రోగికి ప్రార్థన చేస్తే తమ్ముడా, నువ్వు అనాల్సింది అది. ఆయన దయ జవాబిస్తాడు. నేను చేస్తా ప్రార్థన, ప్రభుకి ఇష్టమైతే నా ప్రార్థన వింటాడయ్యా, నీకు జవాబు వచ్చింది. ఏదో పరిష్కారం చూపిస్తాడు. ఆన్సర్ వచ్చిందా, అప్పుడు కృతజ్ఞతలు చెప్పి అది స్థిరపరచబడ్డట్టు మళ్ళీ ప్రార్థన చేయి. ఇతరుల కోసం ప్రార్థన చేసేటప్పుడు ఇంటికి వచ్చి నువ్వు కూడా ప్రార్థన చేసుకో. వేరే ఆత్మల కోసం నేను కష్టపడుతున్నాను కనుక దుష్టశక్తులు ఏవి నా మీద అటాక్ చేయకుండా వాటన్నిటిని యేసు నామములో బంధిస్తున్నాను. ఇంకా నీ మీద ఏది పనిచేయదు. ఒక్క మాట అనుకో చాలు. ఎంతమంది క్లారిటీ ఉంది? ఇలా చూడు, ఇప్పుడు ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో ఒక విశ్వాసి దేవుని శక్తిని తన సమాజానికి చూపగలిగే వ్యక్తిగా మారిపోయిన నాడు సమాజాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించు. తమ్ముడు, అన్నా, ఊహించు. ఎంత ఉద్యమం ఆగిపోయింది మన అవిశ్వాసం వల్ల, మన అనుమానం వల్ల, మన అపనమ్మిక వల్ల ఎంత ఉద్యమం ఆగిపోయింది. ఉద్యమం రగలాల్సింది ఎలా? కానీ చేస్తున్నారు ఆ పని. అసలు నీకే తట్టాడను అను. ఇంక నువ్వు పక్కోడికి ప్రార్థన చేసేది ఎక్కడ? వాడు ఒకవేళ అడిగాడు అనుకో, మరి నీ బాధల సంగతి ఏందని, అరే నా బాధ లెక్కలో అది కూడా కాదురా నాయన, అది అంతా నాకు అవసరమై ఉంచాడు, తీసేస్తాడా, నీకోసం చేస్తాను చూడు జవాబు. నా బాధ ఆలోచించవాగరా, నీ కార్యం జరిగిందో లేదు చూసుకో అని చేయను. జరిగిద్ది అవతల కార్యం. అట్లా చేసిందే ఈ పరిచర్య, అట్లా చేసింది ఈ సేవ. మరి లేకపోతే నేనేమన్నా స్పెషల్గా ఏమన్నా డ్రెస్ వేసుకొని ఏమన్నా దిగానేది రంగంలోకి, ఏడు నుంచి ఏడదాకా పెద్ద పొడుగు గౌన్ వేసుకొని రండి అని ఏమన్నా మొదలు పెట్టానా? ఏం లేదు. చర్చికి పోయి వస్తున్నా, చిన్న బిడ్డకి బాగలేదు అన్నా, నా బిడ్డ పరిస్థితి ఏందో ఆందోళనగా ఉందన్నా అందో చెల్లి.
భయపడవాకమ్మా, యేసయ్య స్వస్థపరుస్తాడు అని ఆ సమస్య చూసి అద్భుతాలు, ప్రభువు చేసిన అద్భుతాలను గురించి కొన్ని మాటలు ఆ బిడ్డకు చెప్పినప్పుడు, మరి ఈ బిడ్డ సంగతి ఏంది? ఏం కాదమ్మా, నేను ప్రార్థన చేస్తాలే. నూనె ఉందా? ఏ నూనె అన్నా? కొబ్బరి నూనె. ఏదో నూనె కొబ్బరి నూనె ఉందన్నా, తీసురా. ఆ బిడ్డకి రాజా విశ్వాసినే, పైలవాన్ని నేను కాదు. ఎవరినే? విశ్వాసిని. చర్చికి పోయి వస్తున్నా. ప్రార్థన చేస్తా తల్లి, స్వస్థపరుస్తాడు. నీ బిడ్డ చచ్చిపోడు, బతుకుతాడు. నీ బిడ్డకి ఏం కాదు. ఏమన్నా నాకు దక్కుతాడో లేదో అనుమానం. అరే ఎందుకు భయం? నాకు చెప్పావు కదా, ఇప్పుడు చేస్తాను. ఇంటికి పోయి కూడా నీ బిడ్డ కోసం చేస్తా. కావాలంటే చూడు, నీకే అర్థమైద్ది. మనకి ఆ బలహీనత తగ్గిపోయింది, బాగుంటాడు. చూడు. ప్రార్థన చేయటం మొదలుపెట్టా, చేశా. నా విశ్వాసం ఏంటో తెలుసా? అప్పుడు సాల్మన్ అన్న చర్చికి వెళ్తున్నాను నేను హైదరాబాద్లో. దేవా, సాల్మన్ అన్న నీ కుమారుడు, నీ రక్తంలో కడుక్కున్నావు. షాలేం రాజు కూడా నీ కుమారుడే, వీణ్ణి కూడా నీ రక్తంలో కడుక్కున్నావు. మరి అన్నొచ్చి ఇక్కడ చేయాలంటే కష్టం తండ్రి. అర్థమైందా పెద్ద ఆయన? అన్నొచ్చి ఇక్కడ చేయాలంటే కష్టం నాయన. కాబట్టి మరి నాకు ఇక్కడ ఒక ఆత్మ సత్యం తెలుసుకునే అవకాశం ఉంది, సాయం చేయి అని నూనె రాసి ప్రార్థన చేశా. ఇక రోజు చర్చికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు, ఏమ్మా ఎట్లా ఉన్నాడంటే, పర్లేదన్నయ్య. మళ్ళీ ప్రార్థన. మొత్తం వాడు డెడ్ కండిషన్కి వెళ్ళిపోయినాడు, మళ్ళీ నార్మల్ కండిషన్కి వచ్చేసాడు. విన్నాడు నా ప్రార్థన దేవుడు. అప్పుడే ఓసారి రోడ్డు మీద వెళ్తున్నా, ఒక అతను ఇంటి ముందు మెల్ల ఉంది, మెల్ల మీద పండేశారు. ఒళ్ళంతా పచ్చగా అయిపోయింది, లివర్ చెడిపోయింది. లివర్ అసలు మొత్తంగా చెడిపోయింది, ఒళ్ళంతా పచ్చగా అయింది. పొజిషను డెడ్లీ పొజిషన్. ఇంట్లోంచి తీసుకొచ్చి బయట మెల్ల మీద పండుకోబెట్టారు. అతని పక్షంగా ఒక చెల్లి ఉంది, అతని తోడబుట్టిన చెల్లి. అతనికి సొంత గృహం ఉందో లేదో తెలియదు, చెల్లి ఇంటి ముందు పండుకోబెట్టారు అయిపోతాడని. నేను నడుచుకుంటూ వస్తున్నా, నన్ను చూసి పెద్దగా ఏడిసింది. అన్నా మన్న పోతున్నాడన్నా, మన్న అయిపోయాడన్నా అని ఏడుస్తూ మొదలుపెట్టి, ఏమైందమ్మా చచ్చిపోతున్నాడు అన్న. చూడన్నా ఒళ్ళంతా చూడన్నా పచ్చగా అయిపోయింది, కళ్ళు చూడన్నా పచ్చగా అయిపోయింది. లేదన్నా ఇంకా బతకడని చెప్పారన్నా, మా అన్న అని ఏడుతుంది. చాలా ఇష్టం అనుకుంటా ఆమెకి. సరే బాధపడవాకు, నేను ప్రార్థన చేస్తానని అతనికి చెప్పా. అయ్యా, యేసు ప్రభుని ఒప్పుకో, పాపాలు ఏమన్నా చేసి ఉంటే క్షమాపణ అడుగు, మారు మనసు పొందు. బాగుపడ్డ తర్వాత మళ్ళా దీనికి వెళ్ళవాకు, దీనివల్ల నీ గతి పట్టావు, దీన్ని మానుకుంటావా అని అన్నాడు. క్లైమాక్స్లో ఉన్నాడు మనోడు, చివరి స్థితిలో ఉన్నాడు. ప్రార్థన చేశా. యేసుక్రీస్తు నామంలో ఈ బిడ్డకి స్వస్థత కలగాలి. భార్య చనిపోయిందంట, దేవా ఇతను అక్కడే ఉన్నాడు, పిల్లలు అనాథలు అవుతారు, వాళ్ళ కోసమైనా ఇతన్ని బతకనివ్వు అని ఆ అమ్మాయి ఏడుపును బట్టి నాకు ఏడుపు వచ్చింది. కొంచెం భారంతో ప్రార్థన చేశా. అతనికి చెప్పా, ప్రార్థన చేశా, నా ప్రార్థన యేసయ్య వింటాడు, నువ్వు బతుకుతావు, బతికిన తర్వాత హ్యాండ్ ఇచ్చావా మర్యాదగా ఉండదు అని. వాళ్ళ చెల్లి కూడా చెప్పా, బతుకుతాడు, స్వస్థపరుస్తాడు దేవుడు, నా ప్రార్థన నా తండ్రి వింటాడు, నా విశ్వాసం. ఇతడి మార్పు, ఇతని తీర్మానం సరైనదైతే ఖచ్చితంగా కార్యం చూస్తావు అని. ఇంకా అంతే. మీరు నమ్మండి, నమ్మకపోండి, వాగేదన్నా ఉంటే పోయి దూకండి, నాకు సంబంధం లేదు. కానీ వానికి తగ్గింది, బతికాడు. ఎవరిని దూకమన్నానంటే వాగులో డౌట్ వాడిని. వాడికి ఇన్ని చెప్పినా నమ్మకం ఉండదు. అంటుంటాడు. ఒరే, ఎచ్చుల కోసం కాదు నేను చెబుతుంది, అందరికీ సిగ్గు రావాలని చెబుతున్నాను నేను.
నేను ఒక సాధారణ పొజిషన్లో ఉన్నప్పుడే, ఒక సామాన్య స్థితిలో ఈరోజు మీ అందరికీ పరిచయం అయ్యా. ఎట్లా చేశాడు? ఇక్కడ పరిచయం చేసింది కూడా ఆయనే. కొంతమంది అనుకుంటారు ఈ కరోనా టైంలో వచ్చాడు, అప్పుడు పబ్లిక్ బాగా పబ్లిసిటీ అయిపోయాడు అని అనుకుంటున్నారు. పిచ్చి మోకాలరా, కరోనా రాకముందే 20,000 పైచిలుకు సంఘం ఇది. గిరోనా రాకముందే 20,000 పైచిలుకు సంఘం. చిత్రం ఏంటంటే చిలకలూరుపేటలో కూడా చాలామందికి తెలియదు. అది విచిత్రం. ఏడు ఒక మందిరం ఉందన్న సంగతి పేటలో వాళ్ళకు కూడా చాలామంది వచ్చి ఇప్పుడు ఎవరన్నా ఇదేది ఎంత పెద్ద మందిరం అంటుంటారు. అట్లా చేసే సేవ చాప కింద నీరులాగా, ఎక్స్పోజింగ్ లేదు, హడావుడి లేదు, సైలెంట్గా పరిచర్య చేశా. ఇంతమంది ఉన్నారు. కనీసం 100 మంది హృదయాల్లో నిజంగా చైతన్యం కలిగితే, 100 మంది హృదయాల్లో చైతన్యం కలిగితే నా కష్టానికి న్యాయం జరిగిద్ది. అందుకు ఇంతసేటు మొత్తుకొని చెబుతుంది. ఇప్పుడేం జరిగిద్ది? పిల్లలు లేని బిడ్డ కలిగినప్పుడు అది ఎవరి కార్యమో ఆ మనిషికి తెలుసు. చావు బతుకుల్లో ఉన్నోడు నీ ప్రార్థన ద్వారా దేవుడు వాడిని ముట్టి బాగు చేసినప్పుడు అది ఎవరి నామంలో జరిగిందో ఆ ఇంటి వాళ్ళకి తెలుసు. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? తెగిస్తారు. ఏంది ప్రార్థనలు కీర్తనలు అంటున్నావు? మరి ఉయ్యాల్లో అయితే బుజ్జి షిట్టి షిన్ని అంటున్నావే, ఆయనకి ప్రార్థన చేస్తేనే పుట్టాడు అంటది. అవునా, వెళ్ళాల్సిందేనంటావా అంటావా అంటాడు. వెళ్ళకపోతే వీడికి ఏమన్నా అయితే ఇయ్యటం తెలుసు, ఇచ్చినోడిని తీయటం కూడా తెలుసు. ఎందుకు వచ్చిన గొడవ? నన్ను బాని స్టార్ట్ అయ్యింది అక్కడ విశ్వాసం. ఆ ఫ్యామిలీలో ఒక ఆత్మ కదలటం మొదలుపెట్టింది. కార్యం చూసినప్పుడు ఇంటోళ్ళు కూడా నోరు ముయ్యాల్సిందే. ఏం చేస్తారు ఇక? ఇప్పుడు చెప్పు, దేవుని రాజ్యం మాటలతో కాదు, అది శక్తితో ఉందంటే అర్థం. ఈ చైతన్యం విశ్వాసులందరిలో రావాలి. ఈ వాస్తవికత విశ్వాసులందరికీ అవగాహన కలగాలి. ఇది అర్థం కాకుండా బంధించాడు దుష్టుడు. క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధ కుమారుడు వై కూడా నా ప్రార్థన వినడు అనే అభిప్రాయంలో నిన్ను ఉండిపోయేటట్టు చేశాడు వాడు. పక్క వాళ్ళకి నేను ప్రార్థన చేయకూడదు అనే ఒక పొరపాటు ఆలోచనలో నిన్ను ఉంచాడు. ఈరోజు ఏ దైవజనుడో చెప్పమను, ఆయన అన్ని లెక్కలు అయిపోయి ప్రతిష్ఠితుడై బురకా వేసుకున్న తర్వాత లైన్లోకి వచ్చాడా? ముందుగానే ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఒక విశ్వాసిగా ఉన్నప్పుడే అతని ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వటం మొదలు పెడితే ముందు ఇతను బలపడటం మొదలుపెట్టాడు. తనలో ఉన్న ఏర్పాటు గుర్తుపట్టాడు. తర్వాత చిన్నగా దేవునికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు కొంతమంది దైవజనులు అయ్యారు. అందరి ఆరంభం ఇంతే. మకినేనివారిపాలెం ప్రార్థన విజయాలు తల్లి సాక్ష్యం విన్నారా మీరు? ఎంతమంది విన్నారు? గేదె పాలు ఇవ్వకపోతే వచ్చేవాళ్ళు ఆమె దగ్గరికి పల్లెటూరులో. అక్క ఇదేందో 2 రోజుల నుంచి పాలు ఇవ్వట్లేదు, పాలు తీద్దామని పోతే తంతందని. అవునా, సరేపా అమ్మ వస్తున్నాపా అని పోయి దాని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిద్ది. ప్రభా ఆ బిడ్డ నాయన మరి పాల మీద బతుకుతుంది, దయచూపయ్యా, మరి అది లేకపోతే కష్టం కదా తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోయా, నా ప్రార్థన వినయ్యా, జవాబు ఇవ్వయ్యా అని ఆమె విజ్ఞాపన చేసి వచ్చింది. అమ్మా ప్రార్థన చేసేలే, ఇచ్చిద్దిలే అని వచ్చిద్ది. ఇక ట్రై చేయమని కూడా కాదు, ఇచ్చిద్దిలే అని వచ్చిద్ది. ఉన్నప్పుడు కూర్చోబెట్టింది, ఆమె పోయినా కూడా పాలు పిండుకు అమ్మ ఇస్తలే అని పోయింది. కదలకుండా పాలు ఇచ్చిద్ది. అది పల్లెటూళ్ళలో తేళ్ళు ఎక్కువగా, తేలు కుట్టిందని ఎగురుకుంటూ వస్తాడు ఒకడు. అమ్మో అమ్మో అమ్మని, అది మహా నొప్పి అంట తేలు కుడితే. దేవుడి తేలు నాకు కుట్టలేదు. మీకు కుట్టింది ఎవరికన్నా? కుట్టిన వాళ్ళు చేతులు ఎత్తండి, బలి బాగుంటుందా? మామూలు నొప్పి కాదంట. నువ్వు వస్తుంది, నిలబడతాడు. ఏందయ్యా తేలు కుట్టిందాక అల్లాడిపోతున్నాను అక్క. అవునా, భయపడవాకయ్యా, ఎక్కడ కుట్టింది? ఇక్కడ.
నూనె తీసుకొచ్చి అక్కడ వేసి ప్రార్థన చేసి వేసి రక్తం ప్రార్థన చేసి, ప్రభువా ఆ తేలు విషం విరిగిపోవాలి తండ్రి, బిడ్డకి ఏం కాకూడదయ్యా, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఆలకించయ్యా, బిడ్డకి ఏం కాకూడదు ప్రభా, స్వస్థపరచయ్యా, ఆ నొప్పి తీసే ప్రభా అని ఆ ప్రార్థన చేస్తే ఎగురుకుంటూ వచ్చినోడు కదలకుండా కూర్చుంటాడు. ఇక ఈ దీనురాలి విశ్వాసం, తన కుమార్తె విశ్వాసాన్ని దేవుడు సిగ్గుపరుస్తాడా? తన బిడ్డ ప్రార్థనను దేవుడు త్రోసేస్తాడా? ఆమె విశ్వాసంతో చేసే ఆ ప్రార్థన ముగించి ఆమె అనేసరికి ఆడు నొప్పి పోయిద్ది, తీసేసినట్టు పోయిద్దంట. ఎట్టుందయ్యా? పోయిందక్క. ఏందక్క అంతలో నొప్పి పుట్టింది? పల్లెటూరి భాష. వామ్మో చచ్చిపోతానేమో అనుకున్నాను అక్క, నాకు ధనుర్వాతం వచ్చి పోతానేమో అనుకున్నాను అక్క. ఏందక్క అసలు ఏందక్క? తీసేసినట్టు పోయింది. యేసయ్య కృపలేయ్యా, నా ప్రార్థన నా తండ్రి విన్నాడు. ఆమె బట్టల మూట వేసుకొని వెళ్తుంటే రోడ్డు మీద వెళ్తే కూర్చున్నోళ్ళు లేచి నిలబడతారంట. కులగర్వంతో అతిశయపడేవాళ్ళు సైతం లేచి నిలబడతారంట. సామాన్య స్త్రీ ఆమె. ఎంత కృప, విశ్వాసం. దైవజనుని ప్రార్థనే కాదు, నేను కూడా ప్రార్థన చేసినప్పుడు నా యేసయ్య, నువ్వేమన్నా హెచ్చించుకోవడానికి చేస్తున్నావా? కాదే, ఒక ఆత్మను సిలువ చెంతకు రప్పించడానికి చేస్తున్నా. తప్పకుండా వింటాడు. అంతవరకు నువ్వు స్టెప్ తీసుకోవచ్చు అని ఈరోజు నీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను నేను. ఇక బాప్తిస్మం దగ్గరికి, ఇంకా ప్రభు బల్ల దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. దానికి ఒక హద్దు ఉంది. ఆ మెట్టుకు వచ్చిన నాడు దైవజనుడు గుర్తించి నిన్ను ఆ స్టెప్ కూడా తీసుకొస్తాడు. ఈ లోపు నువ్వైతే ఒక రోగికి స్వస్థత ప్రార్థన చేయొచ్చు. మరి అట్లయితే త్వరపడి హస్త నిక్షేపణం చేయొద్దు అని ఉంది కదా తిమోతికి రాసిన పత్రిక 5లో. అంటే అది ఎందుకు చెప్పాడంటే, అధ్యక్ష స్థానంలో ఒక వ్యక్తిని నిలబెట్టేటప్పుడు, అంటే ఒక పర్సన్ మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేయటం డేంజర్ ఏమో అన్న అభిప్రాయానికి విరుగుడు చెప్తున్నా. మీరు చేతులుంచినప్పుడు రోగులు స్వస్థత నొందేదురు అన్న దగ్గర కండిషన్ పెట్టలా. అపోస్తలులు మాత్రమే, సేవకులు మాత్రమే, దైవజనులు మాత్రమే అని కండిషన్ పెట్టలా. నమ్మిన వారి అందరి వలన ఈ సూచక్రియ. ఇప్పుడు ఏమో ఒక సేవకుడుగా నేను మీ ముందు నిలబెట్టేటప్పుడు సంఘం మొత్తం నన్నెంత గౌరవిస్తారో నేను హస్త నిక్షేపణం చేసి చెయ్యి ఉంచి ఇక నుంచి ఇతను మీకు నాయకుడు అని చూపించేటప్పుడు సంఘము నా తర్వాత ఇతన్ని పరిశీలించటం మొదలుపెట్టిద్ది. ఇతడు లోపము లేనివాడే నా వలె నడుచుకోవాలి. ఆ నిగ్రహం, ఆ భక్తి, ఆ ఆత్మీయత, ఆ పరిశుద్ధత, ఆ విషయాల్లో మెళకు ఇతనికి లేదనుకో, ఇతని చేతులుంచి నిలబెట్టి చూపించాను, ఇతడేమో తేడా. అప్పుడు సంఘం ఏమైంది? భ్రష్టు పట్టిద్ది. యథారాజా నాయకుడు తేడా పడితే సంఘం భ్రష్టు పట్టిద్ది. నాయకుడు క్రమంగా ఉంటే సంఘం లైన్లో ఉంటుంది. అందుకని తిమోతికి ఏం చెప్పాడంటే, ఎవరిని పడితే వాడిని తొందరపడి చేతులు ఉంచవాకు, పరీక్షించు, పరిశీలించు, అన్ని విషయాల్లో క్రమంగా ఉన్నాడా, మందను అప్పచెబితే జాగ్రత్తగా నడిపించగలుగుతాడా, సామర్థ్యం ఉందా, ఆ నమ్మకత్వం ఉందా అని పరిశీలించుకొని పరీక్షించుకొని ఓకే అనుకుంటే అప్పుడు చేతులుంచి లైన్లో అందరికీ చూపించయ్యా. అప్పుడు సంఘం తేడా పడదు, లేకపోతే తేడా పడతారు. ఎవరిని పడితే వాళ్ళు నిలబెట్టి చూపిస్తే, ఇప్పుడు ఏమైనా ప్రతిష్ఠ చేశాను సేవకుడు అన్నాను, పోయేటప్పుడు ఆ మూల మీద కొట్టుకాడు కూర్చొని సిగరెట్ తాగాడు అనుకో, మీ కంట పడ్డాడు అనుకో, ఏమైంది? చండాలంగా ఉండదు? త్వరపడి ఎవరి మీదనైనా హస్త నిక్షేపణం చేయొద్దు. తొందరపడి చేసావంటే వాడు తేడా పడితే ఆ ఎఫెక్ట్ నీ మీద పడితే, సంఘం మీద పడితే జాగ్రత్త అన్నాడు. అక్కడ హద్దు పెట్టాడు. కానీ నీ తోటి వారికి సువార్త చెప్పే దగ్గర హద్దు లేదు, స్వస్థత ప్రార్థన చేసే దగ్గర కూడా హద్దు లేదు. నువ్వు చేయొచ్చు. క్లియర్గా అర్థమైతే ఒకసారి చేతులు ఎత్తితే సంతోషపడతా. సేవకులకు కూడా చెప్తున్నా, సంఘానికి, సంఘంలో ఉన్న బిడ్డలకి ఈ చైతన్యం కలిగించాలి. వీళ్ళు చేతులు ఎత్తలేదు, మరి అర్థం కాలేదేమో. అలానే ఉంచండి. లైవ్లో ఉన్నోళ్ళు, జూమ్లో ఉన్నోళ్ళకి ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. రైట్. చాలా చాలా వందనాలు, మీ అందరికి అర్థమైంది. రైట్. గుర్తుపెట్టుకొని ఇక
ఇక లైన్లోకి రండి. ఎవరో పుల్లారావు కోసం ఎదురు చూడబాకండి, ఎవరో సుబ్బారావు కోసం ఎదురు చూడబాకండి. నువ్వు కూడా దేవుని బిడ్డవి. అంతా కాకపోయినా కొంత నీకు కూడా పర్మిషన్ ఇచ్చాడు. ఒక ఆత్మను రక్షణలోకి నడిపించేంతవరకు నువ్వేం చేయగలవో చేయటానికి నీకు అవకాశం ఇచ్చాడు. ఆ విషయమై నీ ప్రార్థన కూడా వింటాడు. నాకు దేవుడిచ్చిన ఆత్మీయ బిడ్డల్లో చాలామంది అలాంటి వాళ్ళు. అలా ప్రార్థన చేసి కార్యాలు చూపించి ఎన్నో ఆత్మల రక్షణలోకి నడిపించారు. మరోసారి మీ అందరికీ ఈ విషయంలో అవగాహన కలిగించాను. చాలాసేపు మాట్లాడా ఈ పాయింట్ గురించి, ఓకేనా? కాబట్టి వాక్యము ప్రకటించటం, అది వినేవాడు విశ్వసించటం, దేవుడు కార్యం చేయటం. వాక్యం ప్రకటించే పని ఎవరికి అప్పచెప్పాడు? సువార్త చెప్పే పని సేవకులకు అప్పచెప్పాడు. విశ్వాసులేమో శుభ్రంగా బిర్యానీను పలావ్ వండుకొని తిని తిరగటం. అదే అందరికీ అప్పచెప్పాడు ఈ బాధ్యత. మీ అమ్మా నాన్న అగ్నిగుండానికి పోతే నేను కాపాడుతాను, వచ్చి నువ్వే చెప్పాలి సువార్త. మీ తల్లి సంబంధులు తండ్రి సంబంధులు నరకానికి పోతే నేనా? నో, నిన్నేసాడు ఆ ఇంట్లో. అసలు నిన్ను వాళ్ళ మధ్య పుట్టించిందే అందుకు, వాళ్ళని రక్షించడానికి. నువ్వు చేయకపోతే ఎట్లా? వాళ్ళ మధ్య ఒక భక్తి కలిగిన స్త్రీగా, ఒక భక్తి కలిగిన పురుషుడిగా, తమ్ముడో నువ్వు ఉండాలి, అట్లా ఉండాలి, అలా తయారు కావాలి. నువ్వు చేయాలి. అవసరమైతే నీ చెల్లెలు పిల్లలు రావాలి, మావయ్య ప్రార్థన చేయవా అనుకుంటా రావాలి. అక్క పిల్లలు రావాలి, మావయ్య ప్రార్థన చేయవా అనుకుంటా. నీ బంధువుల పిల్లలు రావాలి, వాళ్ళు రావాలి. అత్తమ్మ ప్రార్థన చేయవా, నువ్వు ప్రార్థన చేస్తే నాకు తగ్గింది అనుకుంటా రావాలి. దేవుని బీజాలు పడతాయి ఇక వాళ్ళల్లో. ఆ కుటుంబం అంతా యేసయ్య కోసం పట్టుబడింది. ఉజ్జీవానికి దారి ఇది.